పోతుంది, కింద ఉండే మళ్ళా మేలు వస్తుంది. అంటే ఆల్ ద అప్స్ అండ్ డౌన్స్ దట్ యు ఫేస్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్ అనేది ఒకసారి వస్తుంది, ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరుకుతుంది. కష్టాలు అనేది వస్తుంది, మంచి దినాలు వస్తుంది. అలాగే ఎన్నో రోగ రుజునాలు వస్తుంది, మళ్ళీ బాగా అయిపోతారు. అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్. జీవితంలో ఒకేలాగా స్ట్రైట్ రాజవీధి ఉంటుందా? ఉంటుంది. ఎవరికూ లేదో, భగవంతుడికే లేదో, మాకుణ్ణి అన్నమాట. రాముడికే లేదు, కృష్ణుడికే లేదు, అవతార పురుషులకే లేదు. అప్స్ అండ్ డౌన్స్. కాలచక్రమే కదా కస్తూరి మామి. కాలచక్రము నిర్ణయించేది అని మీరు చెప్పేటప్పుడు నేను అక్కడే ఐ హావ్ హోల్డ్ అ పాయింట్ దేర్. ఏది నిర్ణయమో? ఎప్పుడు మీరు పీకపోవాలా, ఎప్పుడు కింద దిగాలా, ఎప్పుడు చాలా కష్టం గడపాలా, ఎప్పుడు చాలా సౌఖ్యంగా ఉండాలా, అదే తానే నిర్ణయము. మీరు చెప్పిన ఆన్సర్ అదే తానే. చక్రము నిర్ణయించేది, సరైన నిర్ణయించేది. ఇంత దినము మీరు ఇక్కడ ఉన్నాలా, ఇంత దినం అయిన తర్వాత మీ భూమి రుణము అయిపోయింది అనేది నిర్ణయించేది చక్రము కాదు. అది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్ లైన్. అది చక్రం ఏది? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ జర్నీ స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్ జరిగేటప్పుడు వీలు ఇలా పోతుంది రౌండ్ 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 గా. అదేనది. అర్థమైందా? ಇಲ್ಲಿ ನನ್ನ ಜನನ, ಇಲ್ಲಿ ನನ್ನ ಮರಣ. ಟೇಕ್ ದಿಸ್. This is my janana point. This is my marana point. This is straight line. This is my life journey. జర్నీ చేసేటప్పుడు ఇలా వీల్ పోతుంది కదా, బండి ಹೋಗೋತರ వీల్ ಹೋಗುತ್ತಲ್ಲ, అదేమి అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్. అదే కాలచక్ర నిర్ణయము కస్తూరి మామి చెప్పింది. దానికే అది మీ ఎక్స్ప్లెయిన్ చేయండి అని నేను చెప్పింది మీకు. అర్థమైందా? దట్ ఇస్ వై ఋతుహు భూమికి ఉండే కాలము, సుదర్శన కాలః కాలానికే సుదర్శనుడువై చక్రుడువై ఉండేవాడు. అండ్ సెకండ్ అర్థము ఋతుహు కాలచక్రాన్ని గడిపేవాడు. దట్ ఇస్ స్ట్రైట్ లైన్. ఇప్పుడు చూపించాను కదా ఆ స్ట్రైట్ లైన్. ಜನನ ಮರಣము ಪ್ರಭಾ ಆಂಟಿ ಹೇಳಿದ್ರಲ್ಲ ಸರ್, ಜನನ ಸರ್ ಮರಣ, ಜನನದಿಂದ ಮರಣದವರೆಗೂ ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ అది. తర్వాత ఋతుహు సుదర్శన. సి ఇఫ్ యు బ్రేక్ ఋతుహు సుదర్శన కాల, దట్ గివ్స్ యు వన్ మీనింగ్. ఇఫ్ యు జాయిన్ ఋతు సుదర్శన బ్రేక్ కాల, దట్ విల్ గివ్ వన్ మోర్ మీనింగ్. ఇఫ్ యు జాయిన్ break the ಋತುಹು ಸುದರ್ಶನ ಕಾಲ, that will give you one more meaning. ಗೊತ್ತಾಯ್ತಾ? ಫಸ್ಟ್ ಇಂದ ಹೇಳ್ಕೊಂಡು ಬಿಡ್ತೀನಿ. ಋತುಹು ಬ್ರೇಕ್, ಸುದರ್ಶನ ಬ್ರೇಕ್, ಕಾಲ ಬ್ರೇಕ್. ಓಕೆ ಸರ್, ನಾನೊಂದು 5 minutes ವಿಡಿಯೋ ಆಫ್ ಮಾಡ್ತೀನಿ ಸರ್, ಯಾರೋ ಬಂದಿದ್ದಾರೆ, ಕೇಳ್ತೀನಿ. ನೋ ಪ್ರಾಬ್ಲಮ್. ಸೊ ఋతుహు బ్రేక్, సుదర్శన బ్రేక్, కాల బ్రేక్. దానికి మీనింగు ఋతుహు. రత్న ఆంటీ చెప్పినట్లు భూమికే సహజమైన కాలము అనేది ఉంది. దానికే మళ్ళీ 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 ఏది దినాలు గడుపుతుందో ఆ దినాలు మళ్ళీ వస్తుంది. ఆ దినాన్ని మీరు రవివారంతో రవివారము, సోమవారంతో సోమవారము, లేకపోతే ఏప్రిల్ టు ఏప్రిల్, లేకపోతే సమ్మర్ టు సమ్మర్, వింటర్ టు వింటర్, నవరాత్రి నుండి నవరాత్రి, ఇలా ఏదైనా మీరు పట్టుకొని ఆ సైకిల్ చూడొచ్చా లేదా? దట్ ఈస్ వన్ కాల విచ్ ఇస్ కాల్డ్ ఋతు. అది సపరేట్ గా ట్రీట్ చేస్తే. తర్వాత సుదర్శన. సుదర్శన అంటే మంచి దర్శనము ఇచ్చేవాడు. అంటే జీవిత కాలంలో మంచి మంచి ఏదెల్లా మంచి దినాలు ఉంటుందో, ఏదెల్లా మంచి దినాలు గడుపుతారో, లేకపోతే నేను పుట్టిందే మంచికి, కరెక్టా? మై బర్త్ ఇస్ ఫర్ గుడ్. ఓకే. ఇప్పుడు రత్న ఆంటీ మీరు పుట్టారు ఏమిటికి? నేను ఈ జీవితంలో నాది ఒక ఎగ్జిస్టింగ్ వచ్చిందేడే మంచిదానికి, కరెక్టా?
అది సుదర్శన. అది ఒక కాల నిర్ణయమే. ఓకే, నెక్స్ట్ కాలహ. ఈ కాలహ అనేది సపరేట్ గా మీరు ట్రీట్ చేస్తే, ఇదే అనురాధ అంటే మీరు చెప్పింది, జననం నుండి మరణం వరకు కాలము అన్ని జీవికో ఉంటుంది సార్, కరెక్ట్. అదే కాలహ. హియర్ యు ఆర్ సపరేటింగ్ ఋతు, యు ఆర్ సపరేటింగ్ సుదర్శన, యు ఆర్ సపరేటింగ్ కాల. అయితా అర్థమైందా సుమా ఆంటీ? వెన్ యూ ట్రీట్ ఇట్ సపరేట్లీ, దిస్ ఇస్ ద మీనింగ్. ఇప్పుడు సెకండ్, ఋతు సుదర్శన కాల అనే దాంట్లో ఋతు సుదర్శన జాయిన్ చేయండి, కాలం సపరేట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఋతు అనేది భూమికి వెదర్ లాగా సహజమైన కాలము కాదు. ఇదేమి అన్ని ప్రత్యేకమైన యూనివర్స్కి 14 లోకాలకు కాలము అనేది నిర్ణయింపబడింది. మాకు మాత్రం కాలమా? ఊహు సువహ మహహ జనహ తపహ సత్యమంతా ప్రళయములో ఒక్క దినము పోతుంది. ప్రళయకాలం సంభవించే వరకు దానికంత కాలం ఉంది అనే ఒక అర్థం. 14 లోకాలకు సుదర్శనుడు ఉండాడు, మంచి దర్శనము ఇస్తాడు. అంటే మంచి దినాలు ఉంది, అలాగే పోగొట్టుకునే దినాలు ఉంది. ఓకే, the first 3 lokas, that is Bhuhu, Bhuvaha, Suvaha, that will close, that will fill with Pralaya Jalam, which is called Ardha Pralayam. After that, many years Gadpi, ఎంత years అదంతా టెక్నికల్ గా mathematical calculation something, it is there, very big numbers. You don't need that because even I don't know. Okay, Suvaha ಆದ್ಮೇಲೆ మహర్లోక, జనర్లోక, తపర్లోక, సత్యలోక, అది పర్యంతం జలావృతం అయితేనే అదికి మహాప్రళయము అని చెప్పేది. సో ఈ అర్ధ ప్రళయానికో మహాప్రళయానికో ఎంతో కాలము ఉంది, అదే ఋతు సుదర్శన అని చెప్పేది. ఓకే, ఇక్కడ కాలం ఏమంటే ఎప్పుడు అర్ధ ప్రళయమాయి మళ్ళీ పూర్ణ ప్రళయము ఆయి పరమాత్ముడు అన్ని ఆత్మాని కబళిస్తాడో అతడు కాలుడు, కాల పురుషుడు అని ఇక్కడ అర్థం. దీంట్లో ఋతు సుదర్శన సార్ ఆ పాయింట్ ఈసారి చెప్పండి సార్. ఎప్పుడు అర్ధ ప్రళయము, అర్ధ ప్రళయం మీకు అర్థమైంది ఇప్పుడు ఏమి అని. మళ్ళీ ఎప్పుడు పూర్ణ ప్రళయము మీకు అర్థమైంది ఏమి అని. ఈ అర్ధ ప్రళయము పూర్ణ ప్రళయము అన్ని సంభవించి అన్ని ఆత్మలని అతడు ఎవడో కాల నిర్ణయ పురుషుడు కబళించి అతడు ఒక్కటై ఉంటాడో అతడుని నామ కాల. పరమాత్ముడు ఒకటే తానే, అతడుడే ఇదంతా చేసేది తానే, తానే కాಲ ಅಂತ ಹೇಳಲ್ಪಡ್ತಾನೆ. ఇప్పుడు రెండవది అర్థము ఋతు సుదర్శన. యు జాయిన్ ఋతు అండ్ సుదర్శన అండ్ కాల సపరేట్లీ. ఓకే, నౌ ఋతుహు సపరేట్లీ, సుదర్శన కాల. ఓకే, కాలానికే కాలము చెప్పేవాడు. ఇక్కడ కాలము అనేది ఋతుహు అంటే మీ జీవితంలో మీరు పుట్టారు, ఒక్క దినం పోతారు, అది ఋతువు. మరి దాంట్లో మీ కాలము జరిగేటప్పుడు సుదర్శనుడు ఏమి మంచి దర్శనాలు ఇస్తాడు, చెడు దర్శనాలు ఇస్తాడు. మంచి దినాలు వస్తుంది, మరి నెగటివ్ దినాలు వస్తుంది, కష్టకార్పణ్యాలు ఉంటుంది, అదే సమయము సుఖము ఉంటుంది. సుఖ దుఃఖాలతో విలీనమై ఉండేదే ఋతువు సుదర్శన కాల. అక్కడ ఆ కాల ఏమైపోతుంది, సుదర్శనతో జాయిన్ అయిపోతుంది. కాబట్టి ఈ 3 అర్థానికి ఎవరు అధిపతి, ఎవరు పరిగ్రహించి ఉన్నారంటే మీకే తెలుసు, అక్కడే ఉంది పరమేష్ఠి పరిగ్రహ. ఎవరు పరిగ్రహిస్తారో పరమేష్ఠి. ఓకే, మేము కూడా ఒక కాలం పరిగ్రహిస్తామా లేదా?
ఇప్పుడు విష్ణు సహస్రనామం క్లాసు రాసుకోండా, వినండా, చెప్పండా శ్లోకాలు, అర్థం అయిందా, చెప్పండా నాకు ఈ ప్రశ్నలకి సమాధానాలు. ఇదంతా నేను వేస్తా ఉంటాను ఈ క్లాస్లో వేసే క్వశ్చన్స్ భాగవత క్లాస్కి కామన్ గా ఉంటుందా? లేదు. ఈ కాలాన్ని నేను పరిగ్రహించి ఆ పరిగ్రహించిన కాలములో అది ఏం చేయాలో అది చేస్తూ ఉంటాను. మీరు కూడా కాలం పరిగ్రహిస్తూ ఉంటారు. పరిగ్రహించిన కాలంలో సార్ కాఫీ అయిందా, టీ అయిందా, పండుకుంట్రా, లేస్త్రా, ఇదంతా మీరు చెప్పరు. సార్ ఇక్కడ డౌట్ ఉంది, అర్థం కాలేదు, ఇది కొంచెం క్లియర్ చేయండి అడుగుతారు. అంటే కొంతకాలం వరకు పరిగ్రహించే గుణము అన్ని ఆత్మలకు ఉంటుంది. అదే పెద్దగా తీసుకుండా ದೊಡ್ಡ ಅಂಶದಲ್ಲಿ ತಗೊಂಡ್ರೆ ಪರಮೇಷ್ಠಿಗೆ 3 ಕಾಲಾಲು ಅಂತೆ ಋತುಹು ಸುದರ್ಶನಃ ಕಾಲಃ, ಋತು ಸುದರ್ಶನಃ ಕಾಲಃ, ఋతుహు సుదర్శన కాలః. 3 కాలాన్ని పరిగ్రహించే శక్తి పరమేష్ఠి అయిన భగవంతుడికి ఉంటుంది. ಅರ್ಥమైందా? ನಮಗೆ ಸುಮಾ ಆಂಟಿ ಒಂದು ಕಾಲ ನಿರ್ಣಯ ಮಾಡಕ್ಕೆ ಗೊತ್ತಿದೆ. ಈಗ ಸುಮಾ ಆಂಟಿ ಏನ್ ಕಾಲ? ಇದು ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮ ಕ್ಲಾಸ್ ವಿವೇಕ್. ಸರಿ, ಸುಮಾ ಆಂಟಿ, ಹೌ ಡು ಯು పరిగ్రహించపోతారు మీరు ఈ కాలాన్ని? ఏమైనా డౌట్ వస్తే వివేక్, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ దిస్, ప్లీజ్ లెట్ మీ నో. ಇಲ್ಲಿ ಏನೋ ನಂಗೆ ಅರ್ಥ ಆಗ್ಲಿಲ್ಲ ಹೇಳು. అది పరిగ్రహించేది ఎట్లానే ఆ కాలము? క్లాస్ అయిన తర్వాత ఫోన్ చేసి అడుగుతారా? లేదు, ఇప్పుడే అడుగుతారు కదా. ఎనీథింగ్ డిస్కషన్ విత్ రెస్పెక్ట్ టు విష్ణు సహస్రనామం, ప్రభా ఇది నాకు కొంచెం చెప్పు అని అడుగుతారు సుమా ఆంటీ కదా. సో ఆ కాలాన్ని మీరు పరిగ్రహించింది. యూ విల్ టేక్ అ హోల్డ్ ఆన్ కాల అల్వా, యూ విల్ టేక్ ఎ హోల్డ్. ఇప్పుడు అదేమో ఆయుర్వేదిక్ అదేమో చెప్తా ఉంటుంది కదా, అక్కడ పోయాను, చాలా మంచిది. కొంచెము ఒక 5 minutes తర్వాత ఇంక 5 minutes కంటిన్యూ అయితే ఏం చేస్తారు? అనురాధ అంటే పరిగ్రహిస్తారు కాలని. సార్ చాలు సార్, ఆ మాట విల్ కమ్ టు విష్ణు సహస్రనామం. పరిగ్రహించేదే తానే కాలము, కంట్రోల్ చేస్తారు. లేకపోతే అదే మాట్లాడుతూ ఉంటే ఈనాడంతా ఏమి పోతుంది సార్, ఊరికే మాట్లాడుకుని ఉంటాం. మా శుక్రవారం బ్యాచ్ అది ఫేమస్. అడగండి సుమా ఆంటీని. శుక్రవారం బ్యాచ్ ఏం ఫేమస్ అంటే 12 years నుండి నా దగ్గర వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీ అలాగా అయిపోయారు వాళ్ళంతా. ఫ్రమ్ 12 years దే ఆర్ కమింగ్, నాట్ 1 or 2 years. అండ్ ఒక్కొక్కసారి మాకు అనిపిస్తుంది, అప్పుడంతా మా ఇంటికే అందరూ వచ్చేది. ఎవ్రీ ఫ్రైడే దే యూస్ టు కమ్ టు మై హోమ్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమీ ఈనాడు వద్దు, అంతా విడిచిపెట్టి ఏమేమో వాళ్ళ విషయాలు, వాళ్ళ ఇంటి విషయాలు, నథింగ్ పర్సనల్, ఇన్ఫాక్ట్ సంథింగ్ వెరీ జనరల్లీ. సమ్టైమ్స్ ఐ డోంట్ డూ ద క్లాస్ అట్ ఆల్. రిలాక్స్డ్గా మాట్లాడుకొని కూకుంటాము. అప్పుడేమో అక్కడ వాళ్ళు పరిగ్రహించి ఆ కాలాన్ని యూటిలైజ్ చేసుకుంటా ఉండారన్నమాట. ఇప్పుడు ఈ కాలాన్ని విష్ణు సహస్రనామము పరిగ్రహించింది, కరెక్టా? విష్ణు సహస్రనామం ఇస్ యూటిలైజింగ్ దిస్ కాలం. అటువంటి కాలాన్ని పరిగ్రహించే శక్తి సకల ఆత్మలకు ఉన్నాయి. మరి కాలాన్ని మాత్రము పరిగ్రహించే శక్తి ఆత్మలకి ఉంది. ఋతు సుదర్శన కాల, ఋతు సుదర్శన బ్రేక్ కాల, ఋతు బ్రేక్ సుదర్శన కాల. ఇది 3 కాలము కూడా పరిగ్రహించే శక్తి ఆత్మానికి లేదు. ఎవరికి ఉండేది? పరమేష్ఠి అయిన భగవంతుడికి మాత్రం ఉంది. కాలాన్ని పరిగ్రహించే శక్తి ఒక ఆత్మానికి ఉంది అంటే కాలము మీద 3 స్టేట్మెంట్స్ ఉంది కదా, 3 statements. దట్ ఈస్ ఋతుః సుదర్శన కాల, ఋతు సుదర్శన కాల, ఋతుః సుదర్శన కాల. ఇది 3 పరిగ్రహించే శక్తి పరమాత్ముడికి ఒక్కడికే ఉండేది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తಗೋತೀನಿ, ಒಂದೇ ఎగ్జాంపుల్. యూ విల్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ అ బెటర్ వే. ఓకే వనిత,
ಪ್ರತಿ ವರ್ಷ ಬರ್ತ್ಡೇ ಮಾಡ್ಕೋತೀರಾ. ಸರ್ ನಾ ಮಾಡ್ಕೊಳಲ್ಲ ಅನ್ಬೇಡಿ, ಮಾಡ್ಕೋತೀರಾ ಅಂತ ಇಟ್ಕೊಳ್ಳೋಣ, ಆಯ್ತಾ? ಪ್ರತಿ ವರ್ಷ ನೀವು ಬರ್ತ್ಡೇ ಮಾಡ್ಕೋತಾ ಇದ್ದೀರಾ. ಯಾರ್ ಸಂಕಲ್ಪ? ಎಲ್ ಹೋದ್ರು ಈ ವನಿತಾ? ಇಲ್ಲಿದ್ದೀರಾ? ಯಾರ್ ಸಂಕಲ್ಪ ವನಿತಾ? ನನ್ನದೇ ಆಗಿರುತ್ತೆ ಸರ್. ನಿಮ್ಮದಲ್ಲ, ನಿಮ್ಮ ಓಕೆ. ತಾಯಿದಲ್ಲ. ಭಗವಂತನ ಸಂಕಲ್ಪ. ಭಗವಂತುಡಿನೇ ಸಂಕಲ್ಪ. ನಿಮ್ಮದಲ್ಲ, ನಿಮ್ಮ ತಾಯಿದಲ್ಲ, ನಿಮ್ಮ ತಂದೆದಲ್ಲ, ಸ್ಮಿತಾದಲ್ಲ, ಅಥವಾ ನಿಮ್ಮ ಗಂಡಂದಲ್ಲ, ನಿಮ್ಮ ಹೊಟ್ಟೆಲ್ ಹುಟ್ಟಿರೋ ಮಕ್ಕಳದಲ್ಲ, ನಿಮ್ಮದೇ ಅಲ್ಲ ಅಸಲಿಗೆ. ಎವ್ರಿ ಇಯರ್ ಯು ಆರ್ ಡೂಯಿಂಗ್ ಯುವರ್ ಬರ್ತ್ಡೇ. ಹೂ ಸಂಕಲ್ಪ? ಭಗವಂತನ ಭಗವಂತನ ಸಂಕಲ್ಪ ಸರ್. Why? Because when I asked you, Vanita, this year birthday, how do you going to celebrate? What are your plans? What will you say immediately? Bhagavat Sankalpa hengidyo hange. Is it not? Why, Vanita? All these years you did not learn Vishnu Sahasranama. All of a sudden, now you are learning Vishnu Sahasranama. Nothing time. When it has to come to me, it will come. Is this your answer? ಇಲ್ಲ ಸರ್, ಇಷ್ಟು ವರ್ಷ ನಂಗೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇರ್ಲಿಲ್ಲ, ಈಗ ಸಡನ್ ಆಗಿ ಬಂದ್ಬಿಡ್ತು ಅಂತೀರಾ? ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇದ್ರೂನು ಚಾನ್ಸ್ ಸಿಗ್ಲಿಲ್ಲ ಸರ್ ಕಲ್ತ್ಕೊಳ್ಳೋಕೆ. ವಾಟ್ ಇಸ್ ದಟ್ ಚಾನ್ಸ್? ಅದೇ ಭಗವತ್ ಸಂಕಲ್ಪ ಸರ್. We are not the one to decide the time. He will decide when that has to be given to this particular Atma. Only then you can receive. If it is not under your control, it is in his control. Alva, why are you learning Bhagavatam andre? Is this a question? Sir, I cannot answer to your question because question itself wrong antira. Alva? So, based on your age, if I ask, why are you learning all this? What is the way you are going to celebrate your birthday this year? You don't have answer for such things. Bhagavan Nirnaya hengidyo hangagate sir. Alva? That is called, you are separating Rutuhu. That means Rutuhu is the day, my birthday. When it comes, I will face. You are separating Sudarshana. Sudarshana is a darshana. What Bhagavan has kept me on that day, that will happen. Okay? Kalaha, again it is a Paramatma, one who is going to decide what he is going to make me to do on that day. Probably this birthday, my celebration will be different, sir. ನಾವು ಒಳ್ಳೆ ಬಟ್ಟೆ, ಹೊಸ ಬಟ್ಟೆ ಹಾಕೊಂಡು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗಿ ಬಂದು ಮನೇಲಿ ಪಾರ್ಟಿ ಮಾಡೋದು ಅದೆಲ್ಲ ಇಟ್ಕೊಳ್ಳಲ್ಲ. ಮೇ ಬಿ ಐ ಗೋ ಟು ಅ ಗೋಶಾಲ ಅಂಡ್ ಐ ವಿಲ್ ಡೂ ಅ ಗೋದಾನಂ, ಸೊ ದಟ್ ನನ್ಗೊಂದು ತೃಪ್ತಿ ಸಿಗುತ್ತೆ. ಪ್ರಾಬಬ್ಲಿ ದಟ್ ಮೈಟ್ ಬಿ ಮೈ. ಹೂ ವಿಲ್ ಡೂ ದಟ್? ಸಿಟಿಂಗ್ ಇನ್ ಸೈಡ್ ಯು. ಬುದ್ಧಿಯನ್ನು ಪ್ರಚೋದನೆ ಆ ಕಾಲದಲ್ಲಿ ಯಾರು ಮಾಡ್ತಾರೆ? ಭಗವಂತ. ಅಲ್ವಾ? ಸೊ the Vanita has divided this now. First arthadali Vanita is divided into 3 parts. Rutuhu, that is the day of birthday which you are going to face. Sudarshana, ఏమి భగవంతుడు ఆనాడు భిక్షగా ఇస్తాడో అదే నేను చేయబోయేది. That will be my celebration. Not that as usual what I said, ಬುಟ್ಟೆ ಕಟ್ಬಿಟ್ಟು ಕೇಕ್ ಕಟ್ ಮಾಡೋದೇ ಸೆಲೆಬ್ರೇಷನ್ ಅಲ್ಲ. On that day what ಭಗವಂತ ನನಗೆ ಭಿಕ್ಷೆ ಹಾಕ್ತಾನೋ ಅದು ಸೆಲೆಬ್ರೇಷನ್. ಪ್ಲಸ್ ನನ್ನ ಬುದ್ಧಿಯಲ್ಲಿ ಏನು ಮಾಡಕ್ ಹೇಳ್ತಾನೋ ಅದು ನನ್ನ ಕಾಲದ ಸೆಲೆಬ್ರೇಷನ್. ಇಟ್ ನೀಡ್ ನಾಟ್ ಬಿ ಯುವರ್ ಬರ್ತ್ಡೇ ಓನ್ಲಿ, ಇಟ್ ಕ್ಯಾನ್ ಬಿ ಇವನ್ ಟುಡೇ, ಅಲ್ವಾ? ಸೊ ಇದನ್ನ ಡಿವೈಡ್ ಮಾಡಿದ್ರಿ. ಈಗ ಜಾಯಿನ್ ಮಾಡಿ ನೋಡೋಣ. ವನಿತಾ, ಅದೇ ಕ್ವೆಶನ್ ಹಾಕ್ತೀನಿ. ವಾಟ್ ವಿಲ್ ಯು ಡೂ ಫಾರ್ ದ ಕಮಿಂಗ್ ಬರ್ತ್ಡೇ ಅಂತ ಹಾಕ್ದಾಗ ಋತು ಸುದರ್ಶನ ಸರ್, ಕಾಲ ಸರ್. ವಾಟ್ ಇಸ್ ದ ಋತು ಸುದರ್ಶನ? ಕಾಲ. ಇಷ್ಟು ದಿನ ನನ್ನ ಬರ್ತ್ಡೇ ಸೆಲೆಬ್ರೇಟ್ ಮಾಡೋ ಶಕ್ತಿ ನನಗಿರ್ಲಿಲ್ಲ, ಪರಮಾತ್ಮನೇ ಮಾಡಿಸ್ದ. ಇನ್ ಮುಂದಕ್ಕೂ ಆ ಶಕ್ತಿ ಕೊಡೋನು ಪರಮಾತ್ಮನೇ. ಆಮೇಲೆ ರಾಂಗ್ ಆರ್ ರೈಟ್? ಯು ಆರ್ ರೈಟ್, ಯು ಆರ್ ರೈಟ್. ಬಟ್ ಸಹಜವಾಗಿ ಮಾನವರು ಯಾರೂನು ಎಲ್ಲ ಅವ್ರದ್ದೇನು ಅನ್ಕೊಳ್ಳಲ್ಲ. ಎಲ್ಲ ನನ್ ಶಕ್ತಿ, ನನ್ ಸ್ವಶಕ್ತಿ, ನನ್ ಪ್ರಜ್ಞಾ, ಎಲ್ಲ ನಂದೇ ಅನ್ಕೊಂಡು ಜೀವನ ನಡೀತಾ ಇರುತ್ತೆ. ಭಗವತ್ ಸಂಕಲ್ಪನ ఈవెన్ యు ఆర్ రైట్, 100% రైట్. అది ఏమిటికి రత్న అంటే
చెప్తాను, దానికో వస్తాను. Yeah. ఇప్పుడు ఫర్దర్ చెప్పేది ಅದೇ. ಇಷ್ಟು ದಿನ ಋತು ಸುದರ್ಶನ ವನಿತಾ ಜಾಯಿನ್ ಮಾಡ್ಬಿಡಿ, ಕಾಲ ಸಪರೇಟ್ ಆಗಿ ಟ್ರೀಟ್ ಮಾಡಿ. ಇಷ್ಟು ದಿನ ನಾನು ನನ್ನ ಬರ್ತ್ಡೇ ಮಾಡ್ಕೊಳ್ಳಿಲ್ಲ, ಪರಮಾತ್ಮನ ಸಂಕಲ್ಪ ಅದಕ್ಕೆ ನಡೀತಾ ಇದೆ ಕಾಲ. ಆದ್ರೆ ನನ್ನ ಕಾಲದಲ್ಲಿ ಅದು ನಡೀತಾ ಇದೆ. ಆ ನನ್ನ ಕಾಲ ಅನ್ನೋದೇ ನಾನ್ ಮಾಡ್ಕೋತಾ ಇದ್ದೀನಿ, ಸ್ವಶಕ್ತಿಯಿಂದ ಆಗ್ತಾ ಇದೆ ಅನ್ನೋ ಆ ಕಾಲ is treated here as మాయా. మాయా అనేది వనితాలో ఉండే కాబట్టి సార్ నానే అల్వా సార్ ನನ್ನ బర్త్డే ಮಾಡ್ಕೋತಾ ಇರೋದು. all these years I was the only one who celebrated my birthday, right? ಅಂತ ನೀವ್ ಹೇಳ್ತೀರಾ. ಅದೇ ಋತು ಸುದರ್ಶನ ಅನ್ನೋದನ್ನ ಸಪರೇಟ್ ಮಾಡಿ ಕಾಲ ಸಪರೇಟ್. ದಟ್ ಕಾಲ is here treated as what? ಮಾಯಾ. ಭಗವಂತ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೇನೋ, ಬುದ್ಧಿ ಮನಸ್ಸಲ್ಲಿದೆ, ಇಲ್ಲ ಅಂತ ಇಲ್ಲ. ಬಟ್ ಹೇಳುವಾಗ ಪ್ಲೀಸ್ ಕಮ್ ಟು ಮೈ ಬರ್ತ್ಡೇ ಅಂತೀರಾ. ಭಗವಂತ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಅವನ ಮಾಯಾಶಕ್ತಿಯಿಂದ, ಹಂಗಾಗಿ ಬಂದ್ಬಿಡಿ ಬರ್ತ್ಡೇಗೆ ಅಂತೀರಾ ಅಂತೀರಾ? ಬರೋರು ಬರಲ್ಲ ಆಮೇಲೆ ಅಯ್ಯೋ ಅಂತ ಅಲ್ವಾ, ಬರೋರು ಬರಲ್ಲ ಅಂತ ಕೇಳ್ಬಿಟ್ರೆ. ಬಟ್ ದಟ್ ಇಸ್ ವಾಟ್ ಫ್ಯಾಕ್ಟ್. ಆಲ್ ದೀಸ್ ಇಯರ್ ಯು ಡಿಡ್ ನಾಟ್ had Shakti to celebrate your birthday. Coming years also you don't have any Shakti to celebrate your birthday. He is the one who is a Shakta, who is parigrahinchina vadu kalani, will decide what to be done, what to be done, what to be done. Ee kala is treated separately as Maya. ಗೊತ್ತಾಯ್ತಾ? ರತ್ನಾಟಿ మీరు చెప్పింది అక్కడ సమాధానం వచ్చిందా? ಸರ್ ಸ್ವಲ್ಪ ಲೈಕ್ ಇಫ್ ಯು ಗೋ ಟು ಅವರ್ ನಮ್ಮ ಗ್ರ್ಯಾಂಡ್ ಪೇರೆಂಟ್ಸ್ ಕಡೆ ಎಲ್ಲ, ಲೈಕ್ ಇಫ್ ವಿ ಗೋ ಟು ದಟ್ ಜನರೇಷನ್, ಅವ್ರ ಬರ್ಡೇ ಹಾಗೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ದೇ ವಿಲ್ ಟೆಲ್ ಏನೋ ದೇವ್ರು ಕೊಟ್ಟು ಇನ್ನೊಂದು ವರ್ಷ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಸೊ ದೇ ವುಡ್ ಆಲ್ವೇಸ್ ಟೆಲ್ ಇಟ್ ಇನ್ ದಟ್ ವೇ. ದೇವ್ರ ಅವ್ರು ಅದೇ ದಯೆಯಿಂದ ಹೇಳೋದು. ಈ ವರ್ಷ ಅದನ್ನೇ ಹೇಳೋದವ್ರು, భగవత్ సంకల్పము ఎలా ఉంటే అలా జరుగుతుంది. ಅವ್ರ ಬರ್ತ್ಡೇ ಅಂತಾನೆ ಇಲ್ಲ, ವರಮಹಾಲಕ್ಷ್ಮಿ ಹಬ್ಬ ಇವತ್ತು ಚೆನ್ನಾಗಿ ಗ್ರ್ಯಾಂಡ್ ಆಗಿ ಸೆಲೆಬ್ರೇಟ್ ಮಾಡಿದ್ರಿಂದ ಏನ್ ಚೆಪ್ತಾರೋ, ದೊಡ್ಡವ್ರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ, ಸದ್ಯ ಈ ವರ್ಷ ಇದ್ದೆ ಕಣ್ ತುಂಬಾ ವರಮಹಾಲಕ್ಷ್ಮಿ ಪೂಜೆ ಮಾಡಿ ನೋಡ್ದೆ, ನೆಕ್ಸ್ಟ್ ಇಯರ್ ಲೆಟ್ ಅಸ್ ಸಿ. My grandmother used to tell like that today. Every year I used to make joke of it. I didn't know that it is there in Vishnu Sahasranama. I used to tell her, every ವರ್ಷ ಇದೇ ಹೇಳ್ತಾ ಇದೀಯಾ, ಇದು ಹೇಳಿ ಹೇಳಿದ್ರೆ 98 years ಆಗೋಯ್ತು ನಿನಗೆ. From 98 years you're telling the same thing. Not even one Gopalashmi we missed you ಅಂತ. ಪಾಪ ಆಮೇಲೆ ಮಿಸ್ ಆದ್ರು, ಅದು ಬೇರೆ ವಿಚಾರ. used to tell her, ಹಾಗಾದ್ರೆ ನಾನು ನಿನಗೆ ಮಿಸ್ ಆಗ್ಬೇಕಾ? You will never miss. You will go to century, I used to tell. But 98 years she passed away. ಅದೇ ದೊಡ್ಡವರೆಲ್ಲ ಚಂದ್ರಿಕಾ, ಯು ಆರ್ ರೈಟ್. ವಾಟ್ ದೇ ಸೇ ಇಸ್, ಸದ್ಯ ಈ ವರ್ಷ ಕೃಷ್ಣನ ಚಪ್ರ ಕಟ್ಟಿ கொஞ்சில் குட்டியான கண்ணனை அப்படி கொஞ்சில் தொட்டிலிட்டு தாலாட்டி ಪಾತಾಚಿ அடுத்த ವರ್ಷ பார்க்கலாம் ಅಂದ್ಬಿಡ್ತಾರೆ ಅಲ್ವಾ? ಬ್ರಹ್ಮೋತ್ಸವ ನಡೆದಾಗ್ಲೂ ಈ ವರ್ಷ ಕಣ್ ತುಂಬಾ ಭಗವಂತನ ಸೇವೆ ಮಾಡಿದೆ ತೇರಲ್ಲಿ, ನೆಕ್ಸ್ಟ್ ಇಯರ್ ಇರ್ತೀನೋ ಇರಲ್ವೋ ನೋಡೋಣ. ಸಿ, ದೇರ್ ಯು ಪುಟ್ ಅಗೇನ್ ದ ಕಾಲ ಅಲ್ವಾ? ಮಾಯೆ ಅನ್ನೋದನ್ನ ಒಡ್ಡಿ ಕಾಲವನ್ನ ತರಿಸ್ತಾನ ಭಗವಂತ. ದಟ್ ಇಸ್ ಋತು ಸುದರ್ಶನ ಅಂಡ್ ಕಾಲ ಇಸ್ ಸಪರೇಟೆಡ್. ಅಗೇನ್ ನಾವು ಲಾಸ್ಟ್ ಮೀನಿಂಗ್, ಋತುಹು ಸುದರ್ಶನ ಕಾಲ. ಋತುಹು ನಿಮಗೇನ್ ವಯಸ್ಸು ವನಿತಾ? ಡೋಂಟ್ ಟೆಲ್ ಮಿ. ಸುಮ್ನೆ ಐ ಆಮ್ ನಾಟ್ ಸಪೋಸ್ ಟು ಆಸ್ಕ್, ಯು ಆರ್ ನಾಟ್ ಸಪೋಸ್ ಟು ಟೆಲ್. ನಿಮ್ಗೇನು ವಯಸ್ಸು ವನಿತಾ? ನಾವು ಯು ಡೋಂಟ್ ಟೆಲ್ ಮಿ. ಬಟ್ ಬ್ಯಾಂಕಲ್ಲೆಲ್ಲ ಹೇಳಲೇಬೇಕಲ್ಲ. ಇನ್ನೆಲ್ಲಿಗೋ ಪಾಸ್ಪೋರ್ಟ್ ವೀಸಾ ಅಂತ ಹೋದ್ರೆ ಹೇಳಲೇಬೇಕಲ್ಲ. ಅಥವಾ ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ಹೋದ್ರು ಪ್ರಿಸ್ಕ್ರಿಪ್ಷನ್ he is writing, you must tell, right? That is ಋತುಹು. There ಋತು is not the nature, it is not the prakriti, it is your prakriti. ನನ್ನ ಪ್ರಕೃತಿ ಏನೋ? What is my prakriti? My age is my prakriti, is it not? ಸರ್ ನಾನು ದಪ್ಪಕ್ಕಿದ್ದೀನಿ ಸರ್, ಬೆಳ್ಳಗಿದ್ದೀನಿ ಸರ್, ಉದ್ದಕ್ಕಿದ್ದೀನಿ ಸರ್, ಇಷ್ಟು kg ಸರ್, ಅದು ಯಾರು ಕಟ್ಕೊಂಡು ಕೇಳದವರು? ಯಾವ್ದು ಕೇಳೋದು ನಿಮ್ಮ ಪ್ರಕೃತಿ? ವಾಟ್ ಇಸ್ ಯುವರ್ ಏಜ್ ಅಲ್ವಾ? ನನ್ನ ಹತ್ರ ಒಬ್ರು ಪಾಠಕ್ಕೆ ಬಂದಿದ್ರು. They were looking very young, that gentleman. But I had a doubt. He's looking young, but I don't think he is young enough.
ಆಮೇಲೆ 2 ದಿನ ಡ್ಯಾನ್ಸ್ ಕ್ಲಾಸ್ ಬಂದ್ರು. ಅರಮಂಡಿ ಎಲ್ಲ ನಿಲ್ತಾ ಇದ್ದಾರೆ, ಕ್ಲೀನ್ ಆಗಿ ನಾಟ್ಯಾರಂಭ ಪೊಸಿಷನ್ ಎಲ್ಲ ತಗೋತಾ ಇದ್ದಾರೆ. ಬಟ್ ಹಿ ಸ್ವೆಟಿಂಗ್ ಅ ಲಾಟ್. I asked him, please, you must tell me the age. Otherwise, I will not take. I will not take you. I'm little worried by looking at you. I'm feeling that you are looking young, but you are not young. You're looking young. ಅಂತ ನಂಗೆ ಬಂತು ಮನಸ್ಸಿಗದು. He has he already undergone bypass surgery. ಅವ್ರ ಏಜು ಹೇಳ್ಬಿಟ್ರು. I was almost in a collapsing state. ಬಿಕಾಸ್ ಅವರನ್ನ ನಾನು 2 ಅವರ್ ಅರಮಂಡಿ ನಿಲ್ಸಿ ಜತೀಶ್ವರ ಎಲ್ಲ ಹೇಳ್ಕೊಟ್ಟು ದೇರ್ ವೋಂಟ್ ಬಿ ಗ್ಯಾಪ್ ಅಟ್ ಆಲ್. ಮಿನಿಮಮ್ 25 minutes ಒನ್ ಐಟಮ್. ಎವ್ರಿ ಭರತನಾಟ್ಯಂ ಐಟಮ್ ಇಸ್ ಲೈಕ್ ದಟ್. ನಾನು ಹೇಳಿದೆ, ಸರ್, ಫಾರ್ ಎವ್ರಿಥಿಂಗ್ ದೇರ್ ಇಸ್ ಅ ಏಜ್ ಲಿಮಿಟ್. ಇಫ್ ಯು ಆರ್ ಲರ್ನಿಂಗ್ ಸಮಥಿಂಗ್ ಲೈಕ್ ಔಟ್ ಆಫ್ ಯುವರ್ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜೀವನ ಆನ್ ಎನಿಥಿಂಗ್ ಸ್ಪಿರಿಚುಯಲಿ, ಐ ಆಮ್ ಹಿಯರ್ ಟು ಟೀಚ್ ಯು. But if you want to learn dance, in what way it is possible? Because there is a age limit that will hold you. He told, nan kai kaala gatti ide, nan ella chennagi ಮಾಡ್ತೀನಿ, I want to dance on stage. Na helde, if any guru is taking a risk of teaching you, please go to them. But I don't want to take risk. 2 ಕ್ಲಾಸ್ ಆದ್ಮೇಲೆ ನಾನೇ ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ಕರೆಸ್ಬೇಕು ಅಂದ್ರೆ ಅದು ಕಷ್ಟ ಅಲ್ವಾ? ಅಂಡ್ ಅವ್ರ ಮನೇಲಿ ಅವ್ರ ಮಕ್ಕಳು ಯಾರು, ಐ ಡೋಂಟ್ ನೋ, ನಾಟ್ ಇವನ್ ನೋ ದ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್. ಯಾರಾದ್ರೂ ನಮ್ಮ ಅಪ್ಪ ನೀನ್ ಕೊಲೆ ಮಾಡಿದ ಡ್ಯಾನ್ಸ್ ಹೇಳಕ್ ಹೋಗಿ ಅಂತ ಸದ್ಯ ಯಾಕೆ ಇಲ್ದೇ ಇರೋ ಅದೆಲ್ಲ ವ್ಯಸನಗಳು. ಐ ಟೋಲ್ಡ್, ಫಾರ್ ಯೋರ್ ಏಜ್ ದಿಸ್ ಮಚ್ ಆಫ್ ಫಿಸಿಕಲ್ ಫೋರ್ಸ್ ಇಸ್ ನಾಟ್ ರಿಕ್ವೈರ್ಡ್ ಅಂಡ್ ಯು ಆರ್ ನಾಟ್ ಸಪೋಸ್ ಟು ಡೂ ಆಲ್ಸೋ. ಎವ್ರಿಥಿಂಗ್ ದೇರ್ ಇಸ್ ಅ ಏಜ್. Pray Lord, at least you will have an interest to see the dance. Connotation is also very important. Not that everybody can dance or everybody has to dance, right? There are people who love the dance. They don't want to do, but they see the dance. So your interest, you please uphold on not doing the dance, looking at the dance, and you can become a very nice critic. Do some courses. And he got inspired by me. He went and joined Natyashastra class at Christ University. Dwarita Vishwanathan anta idare alli, vice chancellor. She is a very good friend of mine. I called her immediately. One gentleman by 67 age, he want to be connected with the dance, but he has undergone bypass. I don't want to take risk with him, but he wants always with the dance fraternity, he want to get connected. Do some course for him. Immediately she told, we are opening with Natyashastra classes and that is a theory class. Why don't he come and get admitted to Christ University? He went there with all interest. He finished 3 years of course. He got certified and people started, calling him as a critic. ಹೋಗ್ತಾರೆ, ಇವಾಗ್ಲೂ ಹೋಗ್ತಾರೆ, ಎಲ್ಲ ಡ್ಯಾನ್ಸ್ ಇದಕ್ಕೂ ಹೋಗ್ತಾರೆ. He writes compliments and comments everything on particular dance and he analyzes how qualitative it is. Even now I have his contact. Namaneng Bhattare. On the day, if you would have not showed me this path, definitely I would have been out of dance career itself. I tell him, you are also a dancer now. Not that physically you do. See, everything doesn't happen on time. ಒಪ್ಕೋತೀರಾ? ಅದೇ ಆ ಫಿಸಿಕಲ್ ಎಬಿಲಿಟಿ, ಮೆಂಟಲ್ ಎಬಿಲಿಟಿಗೂ ಮೇಲೆ ಒಂದು ಎಬಿಲಿಟಿ ಇದೆ ನಮ್ಗೆ ಅಲ್ವಾ? ಆ ಫಿಸಿಕಲ್ ಎಬಿಲಿಟಿ ಅನ್ನೋ ಪ್ರಕೃತಿ ಈಗ ಹೆಂಗ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದೆ? ಏಜ್ ಬಾರ್ ನ ಮೀರಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತೆ. ಏಜ್ ಒಳಗಡೆ ಏಜ್ ಬಾರ್ ನ ಮೀರಿ ಕೆಲಸ ಮಾಡೋದು. ಏಜ್ ಒಳಗಡೆ ಅನ್ನೋದು ಋತುವು, ಅದನ್ನ ಮೀರಿ ಕೆಲಸ ಮಾಡೋದಿದೆಯಲ್ಲ ಸುದರ್ಶನ ಕಾಲ ಅಲ್ವಾ? ಇದು ಮೂರನ್ನು ಪರಿಗ್ರಹಿಸಿದವನು ಯಾರು? ಪರಮಾತ್ಮ ಒಬ್ಬನು. ದಟ್ ಇಸ್ ಕಾಲ್ಡ್ ಋತು ಸುದರ್ಶನ ಕಾಲ ಪರಮೇಷ್ಠಿ ಪರಿಗ್ರಹ. ಅಂಡರ್ಸ್ಟುಡ್ ಎವ್ರಿಬಡಿ? ವನಿತಾ ಅರ್ಥ ಆಯ್ತಾ? ಅರ್ಥ ಆಯ್ತು ಸರ್, ಆಯ್ತು ಸರ್. ಆಯ್ತಾ? ಸರ್ ನಂಗೆ ಸಿಗ್ನಲ್ ಏನೋ ಇಂಟರಪ್ಟ್ ಆಗ್ತಾ ಇದೆ. ವಿಡಿಯೋ ಆನ್ ಮಾಡಿದ್ರೆ ನನ್ಗೆ ಸರಿಯಾಗಿ ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. ಬೇಡ ಬೇಡ ಬೇಡ, ಆಡಿಯೋಲೇ ಇದೆ. ಓಕೆ ಸರ್. ಎಲ್ಲಾರ್ಗು ಅರ್ಥ ಆಯ್ತಾ? ಚಂದ್ರಿಕಾ? Yes, sir. Little tricky, but it is easy to understand. Yes, sir. ಕಾಲ
ಒಂದನ್ನ ಮಾತ್ರ ನಾವು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡ್ಬೋದು. ಋತು ಮತ್ತೆ ಸುದರ್ಶನ ಮತ್ತೆ ಕಾಲ ಮೂರನ್ನು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡೋನು ಭಗವಂತ. ಋತು ಸುದರ್ಶನ ಕಾಲ ಅದನ್ನು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡೋನು ಭಗವಂತ. ಋತು ಸುದರ್ಶನ ಕಾಲ ಅದನ್ನು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡೋನು ಭಗವಂತ. ಆಲ್ 3 definitions I have told you. ಅರ್ಥమైందా ರತ್ನ ಆಂಟಿ, ಅನುರಾಧ ಮಾಮಿ? ಗಾಟ್ ಇಟ್? ಋತು ಸುದರ್ಶನ ಕಾಲ. ಪರಮ ಇಷ್ಟಿಹಿ, ಪರಮ ಇಷ್ಟಿಹಿ ಅಂತ ಒಂದರ್ಥ. ಪರಮ ಇಷ್ಟಿಹಿ ಅಂದ್ರೆ ಏನು? ವಾಟ್ ಯು ಮೀನ್ ಬೈ ಪರಮ ಇಷ್ಟಿಹಿ? ಯಜ್ಞ ಅಂತ ಅರ್ಥ. ಪರಮ ಯಜ್ಞ ಪುರುಷ ಅವನು. ಯಜ್ಞ is something, not that you do yaga yajna. The process of life itself yajna. The process of life. Pros and cons ಅಂತ ಹೇಳ್ತೀವಲ್ವಾ? The process ಅಥವಾ ಆ ಯಜ್ಞ ಪುರುಷನಾದವನು ಒಂದು ಜೀವವನ್ನ ತನ್ನ ಪಯಣದಲ್ಲಿ జరిగిಸುವವನೇ. ఒక జీవాన్ని అతడుని పయనాన్ని ఏమి గడిపేవాడు అని ఒక అర్థము. ఆ పరమ ఇష్టిహి, పరమేష్టిహి. when you join parameshtihi, the meaning says he is the paramatma. parameshti is very easy meaning. paramatma, parara atma. ಪರಮ ಇಷ್ಟಿಹಿ ನಮ್ಮ ಜೀವನವೆಂಬ ಯಜ್ಞವನ್ನ ಬೆಳಗುವವನು, ಯಜ್ಞವನ್ನ ಮಾಡುವವನು, ಪರಿಗ್ರಹಿಸುವವನು. ಉಗ್ರ ಸಂವತ್ಸರೋ ದಕ್ಷೋ ವಿಶ್ರಾಮೋ ವಿಶ್ವದಕ್ಷಿಣ. ಅವನೇನಾಗಿದ್ದಾನೆ? ಕಾಲರೂಪಿಯಾದ ಉಗ್ರನೂ ಆಗಿದ್ದಾನೆ ಅಲ್ವಾ? ಉಗ್ರ ಮೀನ್ಸ್ ವಾಟ್? ವಾಟ್ ಡು ಯು ಮೀನ್ ಬೈ ಉಗ್ರ? ಉಗ್ರ ಮೀನ್ಸ್ ಭಯ, ಭಯಂಕರ, ಭಯಂಕರ, భయంకరుడు. ఓకే, ఎప్పుడో ఎస్ ఎప్పుడో చాలా కోమలత్వంగా he cannot be very kind enough. There are at times he has to become ugra. Ugra ಅಂದ್ರೆ ಏನಿಲ್ಲ, ಲಯಕಾರಕ ಅಂತ. ರುದ್ರ will become ಉಗ್ರ ಅಷ್ಟೇ ಅಲ್ವಾ? ಸಂವತ್ಸರ ದಕ್ಷೋ, ದಕ್ಷ ಪ್ರಜಾಪತಿಯನ್ನ ಯಾವ ರೀತಿ ಸಂಹಾರ ಮಾಡಿದ್ನೋ ಪ್ರಜಾಪತಿಗಳಿಗೆ ಉಗ್ರತನವನ್ನ ತೋರಿಸಿದವನು ಪರಮೇಷ್ಠಿ ಅಲ್ವಾ? ಇಸ್ ಇಟ್ ನಾಟ್? ಪ್ರಜಾಪತಿಸ್ ದೇ themselves get scared of Lord. ಆ ರೀತಿ ವಿಶ್ರಾಮೋ ವಿಶ್ವದಕ್ಷಿಣ. when the entire world gets into laya, gets into pralaya, ವಿಶ್ರಾಮವನ್ನ ನಿರ್ಮಾಣ ಮಾಡಿ ವಿಶ್ವದಕ್ಷಿಣ ದಕ್ಷಿಣಾಭಿಮುಖವಾಗಿ ತಾನು ಪರಮಾತ್ಮನಲ್ಲಿ ಲೀನವಾಗ್ತಾನೆ. when Narayana does the sankalpa, I am all alone, let me become many. ನಾ ಒಬ್ಬ ತುಂಬಾ ಜನ ಆಗ್ಬೇಕು ಅಂತಾಗ ವ್ಯಷ್ಟಿ ಅಂಡ್ ಸಮಷ್ಟಿ ಸೃಷ್ಟಿಗಳು ತಾನಾಗೆ ಹುಟ್ಕೊಳ್ಳುತ್ತವೆ. 14 ಲೋಕಗಳು, ಆ ಭುವನ ಅಂಡಕಟಾಹದಲ್ಲಿ ಸಕಲರೂ ಹುಟ್ತೀವಿ. ಆದ್ರೆ ಅಷ್ಟನ್ನೂ ಕಬಳಿಸಿದ್ಮೇಲೆ ಎಲ್ಲದಕ್ಕೂ ಒಂದು ವಿಶ್ರಾಂತಿ, ವಿಶ್ರಾಮ ಹ್ಯಾವ್ ಟು ಗಿವ್ ಅಂದಾಗ ವಿಶ್ವದಕ್ಷಿಣ ಎಷ್ಟು ಹೊತ್ತು ಅವನು ವಿಶ್ರಾಮವನ್ನ ತಗೋತಾನೆ ಅಂತ nobody knows. See, imagine సత్యయుగము, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. సత్యం కృతం రెండు ఒకటే, రెండు పేర్లంతే. కృత, త్రేత, ద్వాపర, కలి. ఇటువంటి కలియుగము 64 సారి అయింది. మరి ఒక్క కలియుగం అయిన తర్వాత ఫుల్ ప్రళయమే. మరొక్క కృతయుగము ఆరంభిస్తుంది. ఆ కలియుగం అయిన తర్వాత ఈ కృతయుగం ఆరంభించే ఇంటర్వల్ కదా నడుమ, ఎంత విశ్రామము తీసుకుంటాడు భగవంతుడు? ఎవరికైనా తెలుసా? తెలియదు కదా. ಅದೇ ವಿಶ್ವ ದಕ್ಷಿಣ. ದಕ್ಷಿಣ ಅಂದ್ರೆ ದಕ್ಷಿಣ ದಿಕ್ಕು ಅಂತ ಒಂದರ್ಥ, ಇನ್ನೊಂದು శూన్య ಅಂತ ಒಂದರ್ಥ. శూన్యమైన విచారాలు ఎన్నో జగత్తులో ఉన్నాయి కదా. ఇప్పుడు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఆ యుగానికి ఎంతెంత సంవత్సరాలు, ఎన్నెన్ని వర్షాలు, ఎన్నెన్ని ఋతువులు,
ఎంతెంత అక్షోహిణి ఋతువులో అదంతా క్యాల్కులేట్ చేయొచ్చు. మరి కలియుగం అయిన తర్వాత మరొక్క సతయుగం ఆరంభిస్తుంది. ఆ కలియుగం అయిన తర్వాత నెక్స్ట్ డేనే ఆరంభిస్తుందా, లేకపోతే ఎంత గ్యాప్ ఉంది, ఎంత టైం ఇంటర్వల్ ఉంది, మాకేమైనా తెలుసా? మాకు కాదు, సనకాది కుమారులకే బ్రహ్మాది దేవులకే తెలియదు. ఏమిటంటే సనకాది కుమారులు ఉండరు కదా. నారదుడు కూడా భగవంతుడు పోయి లీనమైపోతాడు. ఎన్ని గొప్పమైన జాతులు ವಿಜಾತುಲು ಎన్ని ದೇವತುಲೈనా కానీ ಚತುರ್ಮುಖ ಬ್ರಹ್ಮುಡೇ ಪರಮಾತ್ಮನ ನಾಭಿಯಿಂದ ಬಂದವನು ಲೈಕ್ ಎ ಸ್ಪೈಡರ್ ವೆಬ್, ಅವನ ನಾಭಿ ಒಳಗಡೆ ಹೋಗಿ ಸೇರ್ಕೊಂಡ್ ಬಿಡ್ತಾನೆ. ಓಕೆ, ಯು ನೋ ದ ಲಯ ಆಫ್ ಬ್ರಹ್ಮ. ಸಹಸ್ರದಳ ಕಮಲ ಈ ರೀತಿ ಶಡೌನ್ ಆಗಕ್ ಶುರು ಆಗುತ್ತೆ. ಇಟ್ ವಿಲ್ ನಾಟ್ ಶಟ್ ಇಟ್ಸ್ ಲೀವ್ಸ್ ಔಟ್ಸೈಡ್, ಇಟ್ ವಿಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಕ್ಲೋಸಿಂಗ್ ಇಟ್ಸ್. ಕನಕಮಯವಾದ ಪುಷ್ಪ ಹಿಂಗ ಅರಳಿರೋದು ಈ ರೀತಿ ಒಳಗಡೆ ಸೇರ್ಕೊಳಕ್ ಶುರು ಆಗುತ್ತೆ. ಬ್ರಹ್ಮ ಹೋಗಿ ಒಳಗಡೆ ಲೀನವಾಗಿ ಹೋಗ್ತಾನೆ. ಆಮೇಲೆ ಎಲ್ಲಿಂದ ಬಳ್ಳಿ ಹಿಂಗ ಮೇಲೆ ಬಂತೋ ಅಥವಾ ಅವನ ನಾಭಿಯಲ್ಲಿ ಹೋಗಿ ಸೇರ್ಕೊಂಡ್ಬಿಡುತ್ತೆ. ಜಸ್ಟ್ ಲೈಕ್ ಎ ಸ್ಪೈಡರ್ ವೆಬ್. ಸ್ಪೈಡರ್ ವೆಬ್ ಏನ್ ಮಾಡುತ್ತೆ? ಇಡೀ ಸ್ಪೈಡರ್ ವೆಬ್ ನ ಕಟ್ಟುತ್ತೆ ತನ್ನ ಎಂಜಿಲಿಂದ. ಕೊನೆಗೆ ಎಲ್ಲಾರ್ನೂ ಅದು ಒಳಗಡೆ ಸಕ್ ಮಾಡ್ಕೊಂಡು ತಾನು ಅದ್ರೊಳಗಡೆ ಲೀನವಾಗಿ ಹೋಗ್ಬಿಡುತ್ತೆ. ಅದೇ ತರ ಒಂದು ಮಾಯಾ ಜವನಿಕಾ ಹಾಗೆ ಅವನು ಇಡೀ ವಿಶ್ವವನ್ನ ಕಟ್ಟಿ ಕಾಪಾಡಿ ನಂತರ ನುಂಗ್ ಹಾಕ್ತಾನೆ. ಆದ್ರೆ ನೆಕ್ಸ್ಟ್ ಕೃತಯುಗ, ಈ ಕಲಿಯುಗ ಆದ್ಮೇಲೆ ಯಾವಾಗ ಬರುತ್ತೆ ಅಂತ ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ದಟ್ ಇಸ್ ದ ಶೂನ್ಯತ್ವ, ಶೂನ್ಯ ನಿರ್ಣಯ ಅಂತ ಹೇಳೋದು. ದಟ್ ಇಸ್ ಕಾಲ್ಡ್ ವಿಶ್ವ ದಕ್ಷಿಣ. ಅದಕ್ಕೂ ಪರಮಾತ್ಮನೇ ಅಧಿಪತಿಯಾಗಿದೆ. ಓನ್ಲಿ ಹಿ ನೋಸ್, ಇಸ್ ಇಟ್ ನಾಟ್? ಅವನಿಗೆ ಮಾತ್ರ ಗೊತ್ತಲ್ವಾ? ಸಕಲವನ್ನು ನುಗ್ಗ ಹಾಕಿ ಆಲ್ದೆಲೆ ಮೇಲೆ ಆಲಿಲೆ ಕಣ್ಣನ್ ಅಲ್ವಾ? ஆலமாமரத்தினிலமேல் ஒரு பாலகனாய் ஞானம் ஏறு உண்டாய் அரங்கத்தரவின் அணையான் கோலமாமணியாரமும் மொத்தமும் முடிவில்லதோர் எழில் முடிவு இல்லது ஒரு எழில். தட் இஸ் வாட் ವಿಶ್ವದಕ್ಷಿಣ. ಆಳ್ವಾರ್ ಸೇಸ್ முடிவு ಇಲ್ಲದು. முடிவு ಅಂದ್ರೆ ಅಂತ್ಯ, ಇಲ್ಲದು ಎಷ್ಟು ದಿನ ಅಂತ್ಯದಲ್ಲಿ ಇರ್ತಾನೆ. ಏರ್ ಎಡಿಲ್ ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ ಅದು. ಓಕೆ, நீலமேனி ஐயோ நினைக்கொண்டது நெஞ்சினையே கொண்டல் வண்ணனை கோவலனாய் வெண்ணை உண்டவாயன் என் உள்ளம் கவர்ந்தானை அண்டர்கோன் ಅಣಿಯರಂಗನ್ ಎನ್ ಅமுದಿನೇ ಕಂಡ ಕಣ್ಗಳ್ ಮತ್ತೊಂದ್ರನೇ ಕಾಣಾವೆ. ಈ ತರ ಒಂದು ಬೆಣ್ಣೆನ ಸರ್ವಸಹಜವಾಗಿ ನುಂಗೋ ತರ 14 ಲೋಕಗಳನ್ನು ಪಟಕ್ಕಂತ ನುಂಗ್ಬಿಡ್ತಾನೆ. ಓಕೆ, he is going to swallow the entire 14 ಲೋಕಾಸ್ within a second. ಬೆಣ್ಣೆ ಮುಳಗಕ್ಕೆ ಆದ್ರೂ ಒಂಚೂರು ಶ್ರಮ, ಹಿಂಗ್ ಮುಳುಗ್ಬೇಕು. ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ವೇಗದಲ್ಲಿ ಮುಳುಗ ಹಾಕ್ಬಿಡ್ತಾನೆ. ಆ ತರ ಆಲದೆಲೆ ಕೃಷ್ಣ ವಟಪತ್ರಶಾಹಿ ಎಷ್ಟು ಕಾಲ ಆ ಪ್ರಳಯ ಜಲದಲ್ಲಿ ತಾನಾಗಿ ಶಿಶುವಾಗಿ ಮಲಗಿರ್ತಾನೆ ಅಂತ ನೋಬಡಿ ನೋಸ್ ಅಲ್ವಾ? ಆ ವಟಪತ್ರಶಾಹಿಯನ್ನ ನೋಡಿದ ಕಣ್ಣುಗಳು ಮತ್ ಏನನ್ನೂ ನೋಡದೇ ಇರ್ಲಿ. ದಿಸ್ ಇಸ್ ವಾಟ್ ತಿರುಪಾಣಾಳ್ವಾರ್ ಸೇಸ್. ಓಕೆ, ಆ ರೀತಿ ಹಾಡ್ತಾ ಇರೋದು ಯಾರನ್ನ? ಅರಂಗತ್ತ ಅರವಣ್ ಅಣಯಾನ್, ಅರಂಗತ್ತ ಅರವಣ್ ಅಣಯಾನ್, ಶ್ರೀರಂಗದ ರಂಗನಾಥರನ್ನ ಹಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಸ್ಮರಣೆ ಬರ್ತಿ ಯಾರ್ದು? ಆಲದೆಲೆ ಕೃಷ್ಣ ವಟಪತ್ರಶಾಹಿಯ ಸ್ಮರಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ದಟ್ ಮೀನ್ಸ್ ಟು ಸೇ ಶೂನ್ಯತ್ವ ಅನ್ನೋದು ಪರಮಾತ್ಮನಿಗೆ ಇಲ್ಲ, ನಮಗುಂಟು. ಪರಮಾತ್ಮನಿಗಿದೆಯಾ? ಇದೆಯಾ? ನಮಗೂ ಉಂಟು, ಶೂನ್ಯತ್ವ ಉಂಟು ನಮಗೆ. ಯಾವ್ದು ಹೇಳಿ ನಮ್ಮ ಶೂನ್ಯತ್ವ? ವಾಟ್ ಇಸ್ ಅವರ್ ಶೂನ್ಯತ್ವ ಸ್ಮಿತಾ? ವಾಟ್ ಇಸ್ ಅವರ್ ಶೂನ್ಯತ್ವ? ಪರಮಾತ್ಮನಿಗೆ ಶೂನ್ಯತ್ವವಿಲ್ಲ, ನಮ್ಮ ಶೂನ್ಯತ್ವ. ಪರಮಾತ್ಮನಿಗೆ ಎಲ್ಲ ಶೂನ್ಯ. ಡೋಂಟ್ ಜನರಲೈಸ್ ಇಟ್, ಟೇಕ್ ಇಟ್ ಸ್ಪೆಸಿಫಿಕಲಿ ಅಂಡ್ ಟೆಲ್ ಮಿ. ಆ ತರ ಹೇಳಿದ್ರೆ ಯು ಆರ್ ಗಿವಿಂಗ್ ದ ಜನರಲ್ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್.
ನಮಗೆ ಏನ್ ಶೂನ್ಯತ್ವ? ವಾಟ್ ಇಸ್ ಅವರ್ ಶೂನ್ಯತ್ವ? ಸರ್ ನಮ್ಮಲ್ಲಿರೋ ಅಜ್ಞಾನ ಸರ್, ನಮ್ಮಲ್ಲಿರೋ ಅಜ್ಞಾನ. ಅಜ್ಞಾನ ಇದ್ರೆ ಜ್ಞಾನ ಪೂರಿತವಾಗಿ ಮಾಡ್ಬೋದು. ಭಗ- ಸರ್ ಶೂನ್ಯತ್ವ ಅಂದ್ರೆ ನಾವು ಅವನನ್ನ ವಿ ಆರ್ ಫಾರ್ ಫ್ರಮ್ ಹಿಮ್, ಅವನಿಂದ ದೂರವಾಗಿರುವುದೇ ಶೂನ್ಯತ್ವ. ಅದು ಆತ್ಮ ನಮ್ಮನ್ನ ಬಿಟ್ಟೋಗೋದು ಅಶೂನ್ಯತ್ವ ಅಲ್ವಾ ಸರ್? ಅವನಿಂದ ಭಗವ- ದೂರ ಇರೋದೇ ನಮ್ಗೆ ಶೂನ್ಯತ್ವ. సింపుల్ భగవంతుని ఆಗಿ గుర్తించకపోవటం, భగవంతుణ్ణి గుర్తించకపోవటం. భగవంతుడిని గుర్తించకపోవడము కూడా శూన్యత్వం కాదు. ఎప్పుడైనా గుర్తించచ్చు కదా. ఓకే, పూర్ణత్వ ఆಗುತ್ತೆ. వెరీ గుడ్. సార్ ಹಾಗಾದ್ರೆ ముందు ఏం శూన్యత్ವ ನಡೆಯುತ್ತೆ ತಾನೆ. ముందు ఏం జరుగుతుంది అనేది తెలియకుండా ఉండేది మన శూన్యత్వం సార్. ದಟ್ ಇಸ್ ದ ಎಕ್ಸಾಕ್ಟ್ ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್. ವೆರಿ ಗುಡ್. ನಾಳೆ ಏನು ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ನೆಕ್ಸ್ಟ್ ಮೊಮೆಂಟ್ ಐ ಡೋಂಟ್ ನೋ. ದಟ್ ಇಸ್ ಶೂನ್ಯತ್ವ. ಇಸ್ ಇಟ್ ನಾಟ್? ಅಜ್ಞಾನ ಇದ್ರೆ ಜ್ಞಾನಿ ಆಗ್ಬೋದು. ಏನಾದ್ರೂ ಮರ್ತಿದ್ರೆ ನೆನಪು ಬರುತ್ತೆ. ಇಷ್ಟು ದಿನ ನಂಗೆ ಭಗವಂತನ ಕಡೆ ತಿರುಗಿರ್ಲಿಲ್ಲ ಮನಸ್ಸು, ಇನ್ ಮುಂದೆ ತಿರುಗ್ಬೋದು. రత్న ఆంటీ ఇంత దినము మీకు తెలీదు ఏది విష్ణు సహస్రనామ అర్థాలు, ఇప్పుడు తెలిసింది కదా. శూన్యత్వం పోయింది కదా. చంద్రిక, రత్న ఆంటీ, స్మిత, when you answered me what are shunyatva, I agreed, but still I don't agree because that shunyatva can be purnatva anytime. ನೀವೇ ಹೇಳಿದ್ರಿ ಸ್ಮಿತಾ, ಕತ್ಲೆಯಲ್ಲಿದ್ದೀವಿ ಸರ್, ಬೆಳಕ್ ಬಂದಾಗ ಹೋಗ್ತೀವಿ ಅಂದ್ರೆ ನಿಮ್ ಪೂರ್ಣತ್ವ ಬಂತಲ್ಲ. So what all the shunyatva you are saying, that immediately you will come to know. Belag bantu. But can you always answer to a question, what is tomorrow? No sir. Yesterday if I asked what is tomorrow, you are not able to answer. Now you know what you are. Okay, now I'll ask what is tomorrow. Can you answer? That is always shunyatva, right? That is the 100. Very good, Anuradha aunty. That is an exact answer. శూన్యత్వము అంటే రేపేమో నాకు తెలియదు. నెక్స్ట్ அடுத்த నిమిషం என்ன అంటూ எனக்கு தெரியாது. அடுத்த నిమిషం என்ன నడక పోరుదు, ఏమి జరుగుతుంది, గడుపుతుంది, ఏమి తెలియదు కదా. అదే శూన్యత్వము. ఆ శూన్యత్వము అనేది అప్పుడప్పుడు మాకు వస్తుంది. అదే పెద్ద ప్రమాణంలో శూన్యత్వము అనేది ఏమి, కలియుగం అయిన తర్వాత ప్రళయం అయిపోతుంది, మళ్ళీ సృష్టి ఆరంభిస్తుంది. మరి ఈ ప్రళయం అయిన తర్వాత సృష్టి ఎప్పుడో అవుతుంది అనేది ఎవరికో తెలియదు. అది పరమాత్ముడికే తెలుసు. దానికే అతడు పరమాత్ముడు. దిస్ వన్ థింగ్ విల్ ప్రూవ్ దట్ హీ ఇస్ భగవంత అల్వా, బికాస్ ఓన్లీ హీ నోస్ వెన్ టు అగైన్ స్టార్ట్ ద సృష్టి. ఓకే, this 45th ಶ್ಲೋಕ. ಸರ್ ಅದೊಂದು ನಮಗೇನಾದ್ರೂ ಮನುಷ್ಯನ್ಗೆ ಆ ಜ್ಞಾನ ಕೊಟ್ಬಿಟ್ಟಿದ್ರೆ ಭಗವಂತನ ವಿ ವುಡಂಟ್ ಇವನ್ ಪ್ರೇ, ಐ ಥಿಂಕ್. ಮುಂದೆ ಕೆಳಗಡೆಗೆ ಎಲ್ಲ ಎಳೆಯಯ್ಯ ಅಂತೀವಿ. ಅದನ್ನೇನಾದ್ರೂ ಕೊಟ್ಬಿಟ್ಟಿದ್ರೆ ನಾವು ತುಂಬ್ನು ಬಿಡ್ತಾ ಇದ್ವಾ? ಭಗವಂತನ ಜುಟ್ಟು ಜನವಾರನೇ ಕಿತ್ತಾಕ್ಬಿಡ್ತಾ ಇದ್ವಿ ಅಲ್ವಾ? ಅದೆಲ್ಲ ಆ ತರ ಯಾರಿಗೂ ಕೊಡಲ್ಲ. ಬ್ರಹ್ಮಾದಿ ದೇವತೆಗಳಿಗೆ ಆ ಶೂನ್ಯತ್ವ ಕಾಮನ್ ಆಗಿ ಇರುತ್ತೆ కదా. ಬ್ರಹ್ಮಾದಿ ದೇವತೆಗಳಿಗೆ ಆ ಶೂನ್ಯತ್ವము ಒಂದು ತಿಳ್ಕೊಳ್ಳಿ, ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಮಗ್ ಗೊತ್ತಿಲ್ದೇನೆ ಎಷ್ಟೋ ನಡೆಯುತ್ತೆ. ಇನ್ನು ಜಗತ್ತಲ್ಲಿ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರೋದು ಅಸಂಖ್ಯಾತ ಸಂಖ್ಯೆ ಅಲ್ವಾ? ಸಮುದ್ರಕ್ಕೆ ಒಳಗಡೆ ಹೋಗೋರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ, 1/4 of life what you are seeing on the earth, దానికిన్న పెద్ద లైఫ్ స్పాన్, దానికిన్న గొప్పమైన పెద్దమైన జగత్తు జలంలో ఉంది అని చెప్తారు. అదే ఇమాజిన్ చేసుకుంటా అన్య లోకాల చూసే కూడా మాకు ఇంకా కాలేదు కదా. భువః సువః మహః జనః తపః సత్యం, ఆ లోకాల్లో ఏమి వ్యవహారము, ఏమి కాల నిర్ణయము, ఎటువంటి వెదర్రో. ఇప్పుడు మాకి వాన, ఇప్పుడు చెప్పండి, స్వర్గంలో వాన వస్తుందా?
తెలియదు కదా. అవును సార్, పౌరమంగళలో వాన పడతా ఉంది, దానికి స్వర్గంలో కూడా వాన వస్తా ఉంది. అది ఎవరు చెప్పారు? నేను చెప్తా ఉన్నాను ಅಂತೆ. మా ಬುದ್ಧಿ ಇದೆ ಅಲ್ವಾ? ಸೊ ನಮ್ಮ ಬುದ್ಧಿಗೆ ಎಟಕದೇ ಇರುವಂತಹ ಅಪಾರ ಶಕ್ತಿ ಪರಮಾತ್ಮನಿಗೆ ಇದೆ. దానికే ఋతుహు సుదర్శన కాలః. ఎవరు? పరమేష్టి పరిగ్రహించేవాడు. అటువంటి శక్తివంతుడు ఋతు సుదర్శన కాలః. ఎవరు? పరమేష్టి పరిగ్రహించేవాడు. అటువంటి శక్తివంతుడు ఋతుహు సుదర్శన కాలః. పరిగ్రహించేవాడు ఎవరు? అదే భగవంతుడు. అతడు ఉగ్రుడు. ఎప్పుడు ఉగ్రుడై అన్ని శూన్యము చేసి దాంట్లో మరణము సంభవించి లోపల కబళిస్తాడో ఎవరికూ తెలీదు. విశ్రామము ఎప్పుడు తీసుకుంటాడో ఎవరో. మాకి విశ్రామము కాదు, భగవంతుడికే విశ్రామం కదా. గడపాలి కదా, అన్ని లోకాల్ని నడచాలా, గడపాలా. మరి విశ్రామం ఎప్పుడు తీసుకుంటాడు తెలీదు. అన్ని కబళించి ಒಕ್ಕನಾಡು ಆ ಆಲದಲ ಮೇಲೆ ವಿಶ್ರಾಮವನ್ನ ತಗೋತಾನೆ. ಎಷ್ಟು ಕಾಲ ತಗೋತಾನೆ ಅದು ಗೊತ್ತಿಲ್ಲ. ಅದೇ శూన్యము. విశ్వ దక్షిణ. ఓన్లీ భగవంత నోస్. భగవంతానికి శూన్యవాదమే లేదు. అన్నీ తెలిసిన వాడే భగవంతుడు. దానికి శూన్యము అనేదే భగవంతుడికి లేదు. మాకి అప్పుడప్పుడు ఉంది. అనురాధ ఆంటీ చెప్పినట్లు ముందు ఏమి రేపు ఏమి అదే తెలియకుండా ఉండేదే. అప్పుడప్పుడు మా జీవితంలో ఈ శూన్యం ఉంది. ఈవెన్ ఇంద్రాది దేవతాస్ ఆర్ లైక్ దట్. యు నో దట్ when you go and ask Brahmadeva, Chaturmukha Brahma, what is tomorrow? He don't know. You ask Rudradeva, what is tomorrow? I don't know. Did he know that he will hold the Brahma Kapala and go for Bhiksha? One day he became Bhiksha Pariyatana Murti. All of a sudden కైలాసము లేదు, గిరిజ లేదు, ఏమీ లేదు. దిగంబరత్వము. ಹೆಣಗಳ ಭಸ್ಮವನ್ನ ಮೇಲೆ ಹಾಕೊಂಡು ಭಸ್ಮಭೂಷಿತಾಂಗನಾಗಿ, ಚಂದ್ರಚೂಡ ಇಲ್ಲ, ಎಂಥದೂ ಇಲ್ಲ, ಶಿಖೆ ತಲೆಮುಡಿ ಎಲ್ಲ ಬಿಟ್ಕೊಂಡು ವಿರಿಚಿ ಕೋಲത്തോടെ ஒரு நாள் ಭಿಕ್ಷೆ வச்சுண்டு ஊரூரா போய் he started taking ಭಿಕ್ಷಾ. Even then it was not filling. Did he know that he will do that? ಭಿಕ್ಷಾ ಪರ್ಯಾಟನಾ ಮೂರ್ತಿ ಅಲ್ವಾ? ತಾರಕವನದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಶಿವ ವಿತ್ ಆಲ್ ದಟ್ ದಿಗಂಬರತ್ವ. ಒಂದು ಕೈಯಲ್ಲಿ ಭಿಕ್ಷೆ ಪಾತ್ರೆಯನ್ನ ಹಿಡ್ಕೊಂಡು ಬ್ರಹ್ಮಕಪಾಲವನ್ನ, ಇನ್ನೊಂದು ಕೈಯಲ್ಲಿ ಪಿನಾಕವನ್ನ ಹಿಡ್ಕೊಂಡು ಚತುರ್ಭುಜಧಾರಿಯಾಗಿ ಮೈಯಲ್ಲಿ ಬಟ್ಟೆ ಇಲ್ಲದೆ ತಾರಕವನದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ರೆ, ಆಲ್ ದ ಋಷಿ ಮುನೀಸ್ one who are penances in Tarakavana, they got that kind of love and attraction towards his physique. ಋಷಿ ಮುನಿಗಳಿಗೆ ಫಿಸಿಕ್ ಅಟ್ರಾಕ್ಷನ್ ಎಲ್ಲಿಂದ ಬರಕ್ ಸಾಧ್ಯ? They are called ಋಷಿ ಮುನೀಸ್ because they have got that indriya nigrahana. They all wanted to get married to that Shiva and they want the progeny from the Shiva. ಅವರಿಗೆಲ್ಲ ಏನಾಯ್ತು? ಟೆಂಪ್ಟೇಷನ್. ನಿನ್ನ ದಿಗಂಬರತ್ವ ನೋಡಿ ನಮಗೆ ಭಕ್ತಿ ಬರ್ಲಿಲ್ಲ, ನಮಗೆ ಮೇಲಾಗಿ ಕಾಮವು ಉಕ್ಕಿತು. ಓಕೆ, not that he left the third eye and he did the kamadahana. In the Tarakavana, that Digambara Bhiksha Paryatana Murti, he says, if at all I have the yoga shakti in me, let that kama gets burned into ashes right now. Avaga kamadahana agate. And all the Rishi Munis, they get settled. They are about to fall on him. They take back themselves. ಕಾಮ ಹೋಗ್ಬಿಡುತ್ತೆ. ಕಾಮ ಅಲ್ಲಿ ಸಾಲಿಡಿಫೈ ಆಗುತ್ತೆ. ದಟ್ ಇಸ್ ವೈ ದಿಗಂಬರ ಶಿವ ಅಪ್ಲೈಯಿಂಗ್ ಭಸ್ಮ ಆನ್ ಹಿಮ್. ದಟ್ ಇಸ್ ದ ಸಿಗ್ನಿಫಿಕೆನ್ಸ್. ದಿಗಂಬರ ಶಿವ ಇಸ್ ಕಾಮ. ಅಪ್ಲೈಯಿಂಗ್ ದ ಆಶಸ್ ಆನ್ ಹಿಮ್, ದಟ್ ಇಸ್ ಕಾಮದಹನ. ಗೊತ್ತಾಯ್ತಾ? ಅದೆಲ್ಲ. ಬಟ್ ಶಿವ ಡಿಡ್ ನೋ that one day he will become Digambara. Shiva did not know one day he will go with the Bhiksha Patra and Brahmahatya dosha as well. And he did not know that he will apply the ashes, because the people who see him, they get Kamodreka. ತಾರಕಾವನದಲ್ಲಿ ಇದಾಗುತ್ತೆ. ಶಿವಪುರಾಣದಲ್ಲಿ ಬರುತ್ತೆ ಈ ಕತೆ.
Then finally, he goes to Vishnu. He says, when is Vimochana for me? I don't know. It's been over so many years. I have been keep begging and I don't have dress also. People see at me, they get into kama. And to burn their kama into ashes, I should apply the ashes. Then he says, go to Varanasi. Manikarnika Ghat is always filled with ashes. There you go and apply once and go to Annapurna. When she serves you, immediately close your palm so that it won't come and attach. The Brahmakapala will break and your Shapa Vimochana agutte. That is why ವಾರಣಾಸಿಗೆ ಹೋದಾಗ ಮಣಿಕರ್ಣಿಕಾ ಘಾಟ್ಗೆ ನೀವು ಹೋದ್ರೆ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಕರೆಕ್ಟಾಗಿ 12 ಗಂಟೆ ಕರೆಕ್ಟಾಗಿ ಯಾವ ಹೆಣ ಬರುತ್ತೋ ಅದನ್ನ ಸುಟ್ಟುಬಿಟ್ಟು ಅದರ ಭಸ್ಮವನ್ನು ತಗೊಂಡು ಹೋಗಿ ವಿಶ್ವನಾಥನ ಮೇಲೆ ಭಸ್ಮಾರತಿಗೆ ಹಾಕ್ತಾರೆ. ಅದು ಮುಸ್ಲಿಂ ಹೆಣನ, ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಹೆಣನ, ಹಿಂದೂ ಹೆಣನ, ಸ್ತ್ರೀ ಹೆಣನ, ಅಥವಾ ಪುರುಷ ಹೆಣನ, ಅಥವಾ ನಾಯಿದ ನರಿದ ಏನು ನೋಡಲ್ಲ. ಯು ನೋ ದಟ್? ದೇ ಜಸ್ಟ್ blindly take that ashes and put on him. ಬಿಸಿ 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 ಕೆಂಡ ತರ ಕುದಿತಾ ಇರುತ್ತೆ. They put on him. That shows the kama, also the kama, krodha, lobha, moha, mada, matsarya. See, kama is the only entity which stands for purushartha also, for Arishad Varga also. Chaturvida purushartha, dharma, artha, kama, moksha. Arishad Varga, kama, krodha, lobha, moha, mada, matsarya. See, ಎರಡು ಕಡೆಯಲ್ಲೂ ಕಾಮ ಬಂದಿದೆ. ಪುರುಷಾರ್ಥಕ್ಕೂ ಕಾಮಾನೆ. ಅದೇ ರೀತಿ ಮೋಕ್ಷ ಬೇಕು ಅಂದ್ರೆ ನಮ್ಮನ್ನ ಅಧೋಗತಿಗೆ ತಗೊಂಡು ಹೋಗೋದು ಕಾಮಾನೆ. ಕಾಮ ಇಸ್ ನಥಿಂಗ್ ಬಟ್ pertaining to your physical body. Kama means in Sanatana Dharma anything that you stick on to it. That itself kama. Lust, ashtame. You're too much stick on to your son. That is also kama. You're too much stick on to your own daughter. ನನ್ನ ಮಗಳು ಬಿಟ್ರೆ ಇಲ್ಲ, ನನ್ನ ಮಗಳು ಬಿಟ್ರೆ ಇಲ್ಲ, ಆ ಮಗಳಿಂದಾನೇ ಎಲ್ಲಾನು ಹೋಗೋ ನಿಮ್ಗೆ. ನಾನ್ ಹೆತ್ತಿರೋ ಮಗ, ಆ ಮಗನಿಂದಾನೇ ಸಕಲ ನೋವು ನಿಮಗೆ. The more you stick on to one thing, the more you get desperate from that itself. ಅವರ ದೇಹವನ್ನೇ ಅವ್ರು ತುಂಬಾ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ರೆ ಆ ದೇಹಕ್ಕೆ ನಾನಾ ವಿಧವಾದ ಕಾಯಿಲೆಗಳನ್ನ ಭಗವಂತ ಕೊಟ್ಬಿಡ್ತಾನೆ. ಅದರಿಂದಾನೇ you get desperate. So kama is something, we should know the limitation of kama. After that, we should not reach the boundary of lust. Adanna muriyode vistara sthavara sthanu. I'm taking next shloka, but you didn't know. You people are nodding your head such a way that idanne keliskota idira anta. Vistaraha sthavaraha sthanu. Kamadeva el banda ಸ್ಥಾಣುಹು ಅನ್ನೋದ್ರಲ್ಲಿ ಬಂದ. ವಿಸ್ತಾರಃ ಸ್ಥಾವರಃ ಸ್ಥಾಣುಹು. ಸ್ಥಾವರ ಅಂದ್ರೆ ಒಂದು ಕಟ್ಟಡ ಅಂತ ಅರ್ಥ. ವಿಸ್ತಾರ ಅಂದ್ರೆ ಯು ಶುಡ್ ನೋ ಯೋರ್ ಲಿಮಿಟೇಷನ್ ಆಫ್ ಯೋರ್ ಲಸ್ಟ್. ಓಕೆ, ಗಾಟ್ ಇಟ್? ಸ್ಥಾವರ. ಈಗ ಪ್ರಭಾಂಟಿ, ನಿಮ್ಮ ಸ್ಥಾವರ ಏನು? What is your ಸ್ಥಾವರ? ನಿಮ್ಮ ಸ್ಥಾವರ ಏನು? ಸರ್ ನಮ್ಮ ಮನೆ ನಮ್ಮ ಸ್ಥಾವರ ಸರ್. ಇರೋದೇ ನಮ್ ಸ್ಥಾವರ ಅಲ್ವಾ ಸರ್? ವೆರಿ ಗುಡ್. ನಿಮ್ಮ ಮನೆ ನಿಮಗೆ ಸ್ಥಾವರ. ವೆರಿ ಗುಡ್. ಯು ಹ್ಯಾವ್ ಫಸ್ಟ್ ಥಾಟ್ ದಟ್ ಇನ್ ಅ ವರ್ಲ್ಡ್ಲಿ ಅಫೇರ್. ಲೌಕಿಕದಲ್ಲಿ ನಿಮ್ಮ ಮನೆನೇ ನಿಮ್ಗೆ ಸ್ಥಾವರ. ವೆರಿ ಗುಡ್. Now, come on, tell me in a spiritual way. మీ స్థావరము ఏమి? అనురాధ ఆంటీ. ದೇವರಿ ಪಾದದಲ್ಲಿ ನಾವು ಸ್ಥಾನ ಪರೋದೇ ನಮ್ಮ ಸ್ಥಾನ. No. ನೆಕ್ಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ಹೋಗಿ ಅಂದ್ರೆ ಇವ್ರು ಏಕದಮ್ ಅಲ್ಲೇ ಹೋಗ್ಬಿಟ್ರು. ವಾಟ್ ಇಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಸ್ಟೆಪ್? ನಮ್ಮ ಆತ್ಮ ನಮಗ್ ಸ್ಥಾವರ ಸರ್. ఏమిటికి దాటుతా ఉండాలి. స్టెప్ బై స్టెప్ పోಂಡ. ಮುಂದ್ರ చెప్పేమి ನಾನು ಯಾವ ಮನೆಯಲ್ಲಿ ಇದೀನೋ ಅದು ನನ್ನ ಸ್ಥಾವರ. ವಾಟ್ ಇಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಸ್ಟೆಪ್? ನಾನು ಯಾವ ದೇಹದಲ್ಲಿ ಇದೀನೋ ಅದು ನನ್ನ ಸ್ಥಾವರ.
మీ లిమిటేషన్ ఎలా ఉంది? అనురాధ ఆంటీ, విల్ యూ బికమ్ ప్రభా ఆంటీ? కస్తూరి మామి, మీరు వనిత అవుతారా? మీ స్థావరం ఏది? ఏ దేహము నాకుందో అదే నా స్థావరం. ఓకే, గాట్ ఇట్? అదే నా విస్తారము, విస్తారము అదే, నా స్థావరము అదే కదా. అన్ని దేహాలకు ఒక గాత్రం ఉంది, ఒక సైజ్ ఉంది, ఒక పోర్షన్ ఉంది, ఒక స్పేస్ ని ఆక్యుపై చేసుకుంటుంది కదా. కొంతమంది ఎక్కువగా స్పేస్ ఆక్యుపై చేసుకుంటారు, కొంతమంది ಸಣ್ಣగా ఉండే. ಅಂದ್ರೆ ದಟ್ ಇಸ್ ರಾಂಗ್, ಯು ನೋ ದಟ್. ಸಣ್ಣಕ್ಕಿರೋರು ತುಂಬಾ ಸ್ಪೇಸ್ ಬೇಕು, ದಪ್ಪಕ್ಕಿರೋರ್ಗೆ ತುಂಬಾ ಸ್ಪೇಸ್ ಬೇಡ. ಕಾರಲ್ಲಿ ಹಿಂದ್ಗಡೆ 3 ಜನ ಕುತ್ಕೊಂಡ್ರೆ ದಪ್ಪಕ್ಕಿರೋರು ಕುಶನ್ లాగా ఒకదానికి ఒక ఇలా ಅಂಟ್కొని ಚೆನ್ನಾಗಿ ಕೂತ್ಬಿಡ್ತಾರೆ. ಜಾಸ್ತಿ ಸ್ಪೇಸ್ ಬೇಕಿಲ್ಲ. ಆ 3 ಜನದ ಮಧ್ಯದಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಮಗು ಇದ್ರೆ ಕರ್ಬೇವಿನ ಸೊಪ್ಪು ತರ, ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿ ಇಡೋ ತರ, ಬಾ ನೀನು ಇಲ್ಲೇ ಕುತ್ಕೊ ಅಂತ ಕೂರಿಸ್ಕೊಂಡ್ಬಿಡ್ತಾರೆ. ಆ ಕೂತಿರೋ ಹುಡುಗನೋ ಹುಡುಗಿಗೋ ಅದಕ್ಕೆ ಒಳ್ಳೆ ಕುಶನ್ ತರ ಇರುತ್ತೆ ಆರಾಮಾಗಿ. ಬಟ್ ಇಫ್ 3 people who are very thin, when they sit, ಎಲ್ಲ ಮೂಳೆಗಳು ಚುಚ್ತಾ ಇರುತ್ತೆ, ಅಯ್ಯೋ ಜಾಗ ಸಾಕಾಗಲ್ಲ. The people who are very thin, they need more space, you know that. ಅದಕ್ಕೆ ನಾನ್ ಮಾತ್ರ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಮೇಂಟೈನ್ ಮಾಡ್ತೀನಿ. ನೋಬೆಲ್ ಪ್ರೈಸ್ ಯಾರಿಗೆ ಬರ್ಬೇಕು ಹೇಳಿ? ದಪ್ಪ ಇರೋರ್ಗೆ ಬರ್ಬೇಕು. ಅವಾಗ ಸಣ್ಣ ಆಗೋದು, ಮತ್ತೆ ದಪ್ಪ ಆಗೋದು, ಮತ್ತೆ ಸಣ್ಣ ಆಗೋದು. ನೋ ನೋ ನೋ, ವಿ ಆರ್ ದ ನೋಬೆಲ್ ಪ್ರೈಸ್ ಹೋಲ್ಡರ್ಸ್. Always we maintain a standard. Is it not? See, this is my theory how not to become thin, because I cannot. That is why I have my theory. So in your speech you have sthavara, in your nadate you have sthavara, in your bhasha you have sthavara. If you want to definitely give the definition for yourself, you have sthavara. Not only your physics, not only your home, everything has got sthavara. అదేమో ఎవరో చెప్పారు ఇప్పుడు, పరమాత్ముడి పాదము స్థావరము ఇంత సంగతిలు నడుమ ఉంది, అదంతా విడిచిపెట్టి ఏమో పరమాత్ముడి తిరువడి స్థావరం అంట. అది అందరికీ స్థావరము, జనరల్ గా చెప్పరాదు. మీ స్థావరం చెప్పండి. అనురాధ ఆంటీ, ఏమి మీ స్థావరము? మీ దేహం నుండి ఎటువంటి విషయాలు, మీ మనస్సు నుండి ఎటువంటి విషయాలు, మీ బుద్ధి నుండి ఎటువంటి విషయాలు, మీ చిత్త నుండి ఎటువంటి విషయాలు బయటకు వస్తుందో అదే మీ స్థావరము. ఒప్పుకుంటారా? ఒప్పుకోತೀರಾ ఇల్వా? ఎనీ డౌట్? ఎస్ సార్. ఎస్ సార్ అన్నది ఒప్పుకోಳಕ డౌట్ ಇದೆ ಅಂತನಾ? ಒಪ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಸರ್. ಸರ್ ನಾ ಸ್ಥಾವರವೇ ಡೌಟ್ ಸರ್. ಚಂದ್ರಿಕಾ, my stavaram is doubt only. So sthavara ಅಂದ್ರೆ ಇನ್ನೇನಿಲ್ಲ, ದ ಔಟರ್ బౌండరీ. మా స్థావరము ఏమి పెద్ద ఒక అర్థం చేసుకుంటే, అవును భగవంతుడిని సంకల్పం నుండి నేను ఒక మానవుడుగా వచ్చిండేదే స్థావరము. యువర్ రైట్ అనురాధ అంటే. బట్ ఇక్కడ అది చెప్పరాదు. ఎన్నో విషయాలు దాంట్లో గూఢార్థముగా ఉండేది పోయిడుస్తుంది. ఇక్కడ చెప్పేదే సార్ మా ఇల్లు నాకు స్థావరము, తర్వాత నా దేహమే నాకు స్థావరము, తర్వాత నేను మాట్లాడేది, నా నేచరు, నేను భోజనం చేసేది, నా టేస్టులు, నా అపియరెన్సు, నా జ్ఞానము, నా బుద్ధితో వర్తించేది, నా మనసుతో నేను ఆశపడేది, నేను దుఃఖించేది, నేను సుఖంగా ఉండేది, దుఃఖంగా ఉండేది, లేకపోతే నా జీవితం నేను గడిపేది, అంతా నా స్థావరమే, అంతా నా స్థావరమే ಅಲ್ವಾ? ಅವರವರಿಗೆ ಸ್ವಂತ, ಅದು ಅವರವರಿಗೆ ಸ್ವಂತ. ಅವಳಿ ಜವಳಿ ಮಕ್ಕಳಾದ್ರೂ ವೈ ಡು ಯು ಕಾಲ್ ಅವಳಿ ಜವಳಿ? ಇಬ್ರು ಒಂದೇ ಅಂತ ಹೇಳ್ಬೋದಲ್ವಾ? ದೇರ್ ವಿಲ್ ಬಿ ಸಮ್ ನೇಚರ್ ಪರ್ಟೈನಿಂಗ್ ಟು ದಿಸ್ ಅವಳಿ ಅಂಡ್ ಟು ಜವಳಿ, ಅಲ್ವಾ? ಅಲ್ವಾ? ಎವ್ರಿಬಡಿ ಇಸ್ ಡಿಫರೆಂಟ್ ಅನ್ನೋದು ಇದನ್ನೇ. ಎವ್ರಿಬಡಿ ಇಸ್ ಡಿಫರೆಂಟ್, ದಟ್ ಇಸ್ ಕಾಲ್ಡ್ ಸ್ಥಾವರ. ನಿಮ್ಮ ನಿಮ್ಮ ಆ ಯಾವುದು
ಸ್ಥಾಣು ಅಂದ್ರೆ ಕಾಮ. ಕಾಮ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಅಗೇನ್ ಟ್ರೀಟೆಡ್ ಆಸ್ ಪುರುಷಾರ್ಥ ಕಾಮ. ಆಯ್ತಾ? ಈಗ ಒಬ್ರೊಬ್ರಿಗೂ ಒಂದೊಂದು ಕಾಮ ಇರುತ್ತೆ. ಪುರುಷಾರ್ಥ ಕಾಮ. ಕಸ್ತೂರಿ ಮಾಮಿ, ನಿಮ್ಮ ಕಾಮ, ಇಫ್ ಐ ಆಸ್ಕ್ ಯು, ಸರ್ ನಂಗೆ ಮೋಕ್ಷ ಎಲ್ಲ ಬೇಡ, ಸದಾ ಪರಮಾತ್ಮನ ಅನುಭವಿಸ್ಬೇಕು, ಅದಕ್ಕೆ ಧ್ರುವಲೋಕದಲ್ಲಿ ನನ್ನನ್ನ ಇರಿಸಿದ್ರೆ ಸಾಕು. ದಟ್ ಇಸ್ ಯುವರ್ ಕಾಮ. ಇಫ್ ಐ ಆಸ್ಕ್ ಅನುರಾಧ ಆಂಟಿ, ಯು ವಿಲ್ ಸೇ ಇಲ್ಲ, ನನಗೆ ಮೋಕ್ಷನೇ ಬೇಕು, ಡೈರೆಕ್ಟ್ ಮೋಕ್ಷನೇ ಬೇಕು. ದಟ್ ಇಸ್ ಯುವರ್ ಪುರುಷಾರ್ಥ ಕಾಮ. ಇಫ್ ಐ ಆಸ್ಕ್ ಜಯಲಕ್ಷ್ಮಿ ಮಾಮಿ, ಸರ್ ನನಗೆ ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮ ಅರ್ಥ ಇಲ್ಲಿ ಕೇಳ್ಕೊಳ್ಳೋದೇ ನನ್ನ ಕಾಮ. ಇಫ್ ಐ ಆಸ್ಕ್ ಸುಮಾ ಆಂಟಿ, ಎವ್ರಿ ಕ್ಲಾಸ್ ಅಟೆಂಡ್ ಮಾಡೋದೇ ನನ್ನ ಕಾಮ. ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಕೃಷ್ಣ ಅರ್ಥಗಳೆಲ್ಲ ಕೇಳ್ಕೊಳಕ್ಕೆ. ಸೋ ನೈಸ್. ಫಾರ್ ಎವರ್ ಐ ಹ್ಯಾವ್ ಟು ಲಿಸನ್ ಟು ಆಲ್ ದಿಸ್. ಒಬ್ರೊಬ್ರಿಗೆ ಒಂದೊಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಕಾಮ ಇರುವುದೇ ಸ್ಥಾವರ ಸ್ಥಾಣು. ಆ ಸ್ಥಾಣು ಅನ್ನೋನು ನಿಮ್ಮಲ್ಲಿ ಮನೆ ಮಾಡಿರ್ತಾನೆ. ಆ ಕಾಮದೇವ ನಿಮ್ಮಲ್ಲಿ ಮನೆ ಮಾಡಿರ್ತಾನೆ. ಅಗೇನ್, ಹೂ ಇಸ್ ದಟ್ ಕಾಮದೇವ? ಹೂ ಇಸ್ ದಟ್ ಸ್ಥಾಣು? ನನ್ನ ದರ್ಬಾರ್ ಭಗವಂತ ಹಿಮ್ಸೆಲ್ಫ್. ಓಕೆ? ಆ ಮದನ ಮನ್ಮಥ, ಆ ಕಾಮದೇವ ಬೇರೆ ಇನ್ಯಾರೋ ಅಲ್ಲ, ಸಾಕ್ಷಾತ್ ಪರಮಾತ್ಮ. ಅವನು ವಿಸ್ತಾರವಾಗಿ ಇದ್ದಾನೆ. ವಿಸ್ತಾರತೆ ವಿಸ್ತರತೆ ವಿಸ್ತರತೆ ಅನ್ನೋದು ಏನು? he is going to occupy the entire space. ವಿಸ್ತಾರ ಸ್ಥಾವರ ಸ್ಥಾಣು ಪ್ರಮಾಣಂ ಬೀಜಂ ಅವ್ಯಯಂ. ಅವನು then and there itself he is going to give you the promise that I am there within you. తత్వమసి, నేను మీ లోపలనే ఉండాను, ప్రాణమై ఉండాను, బీజమై ఉండాను, అవ్యయంగా ఉండాను. వ్యయము అవ్యయము. Come on, tell me the difference, somebody. ವ್ಯಯ ಅಂದ್ರೇನು, ಅವ್ಯಯ ಅಂದ್ರೇನು? అవ్యయం అంటే నాశనం లేకుండా ఉండేది సార్. కాదు, వ్యయం అవ్యయం. ವ್ಯಯಮು ಅವ್ಯಯಮು. ವ್ಯಯ ಅಂದ್ರೆ ಖರ್ಚು ಮಾಡೋದು. ವೆರಿ ಗುಡ್. ಅವ್ಯಯ ಅಂದ್ರೆ ಖರ್ಚು ಮಾಡ್ದಿರ ಇಟ್ಕೊಳ್ಳೋದು ಅಂತ. ವೆರಿ ಬ್ಯಾಡ್. ನಂಗೆ ಗೊತ್ತು ನೀವಿದೆ ಹೇಳ್ತೀರಾ. ವ್ಯಯ ಅಂದ್ರೆ ಖರ್ಚು ಮಾಡು. ಅಗೇನ್ ಟೂ ಬ್ಯಾಡ್. ಸ್ಮಿತಾ ಮೇಲೆ ಇರೋ ಕೋಪ ಎಲ್ಲ ಈಗ ತೀರ್ಸ್ಕೊಂಡ್ ಬಿಡ್ತೀನಿ. ಟೂ ಬ್ಯಾಡ್ ಸ್ಮಿತಾ. ವ್ಯಯ ಅಂದ್ರೆ ಖರ್ಚು ಮಾಡೋದು. ಯು ಆರ್ ರೈಟ್ ಪ್ರಭಾ ಆಂಟಿ. ಸ್ಮಿತಾ, ಇವನ್ ಯು ಆರ್ ರೈಟ್. ಅವ್ಯಯ ಅಂದ್ರೆ ದ ಮೋರ್ ಯು ಡೂ ದ ಖರ್ಚು, ಇಟ್ ವಿಲ್ ನೆವರ್ ಗೆಟ್ ಓವರ್ ಎಟ್ ಆಲ್. ದಟ್ ಇಸ್ ಅವ್ಯಯ. ಖರ್ಚು ಮಾಡದೇ ಇರೋದಲ್ಲ. ಯಾವ್ದನ್ ಖರ್ಚು ಮಾಡಲ್ಲ ಹೇಳಿ ನೋಡೋಣ? ಆಗದೆ ಇರೋದು ಅಂದ್ರೆ ಅದು ಬೇರೆ ಅರ್ಥ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ಖರ್ಚು ಮಾಡಕ್ಕೆ ಆಗಲ್ಲ ಅಂತ ಅಲ್ಲ, ನೀವ್ ಕರೆಕ್ಟ್ ಪದ ಹಾಕ್ಬೇಕು. ಖರ್ಚು ಮಾಡಿದ್ರು ದಟ್ ಇಸ್ ಅ ರೈಟ್ ವರ್ಡ್. ನಾವ್ ಯು ಗಾಟ್ ದ ವರ್ಡ್. ಮುಗಿದೆ ಇರೋದು. ಓಕೆ? ಅಂದ್ರೆ ಒಂಥರ ಎಕ್ಸಸ್ ಆಗೇ ಇರುತ್ತೆ ಯಾವಾಗ್ಲೂ. ಖರ್ಚು ಮಾಡ್ತಾ ಇದ್ರು ಜಾಸ್ತಿ ಇದ್ದೇ ಇರುತ್ತೆ. ಅಕ್ಷಯ ಪಾತ್ರೆ ಸರ್, ಅಕ್ಷಯ ಪಾತ್ರೆ ತರ. ಅಕ್ಷಯ ಪಾತ್ರೆ, ಇಟ್ ಇಸ್ ನಾಟ್ ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ ಅಕ್ಷಯ ಪಾತ್ರೆ. ಯಾವ್ದಕ್ಕೋ ಏನೋ ಜಾಯಿನ್ ಮಾಡ್ಬೇಡಿ. ಇಟ್ ಇಸ್ ನಾಟ್ ಅಕ್ಷಯ ಪಾತ್ರೆ ಅಲ್ಲ. ಎಷ್ಟು ತಗೊಂಡ್ರು ಮುಗಿಯೋದಿಲ್ವಲ್ಲ ಸರ್, ಅಲ್ಲೇ ಇರುತ್ತೆ. అదే అల్వా ನಾವು ತಿಳ್ಕೊಂಡಿರೋದು. ఓకే, కైండ్ ఆఫ్ అక్షయ పాత్ర. బట్ అక్షయ పాత్రం అంటే అక్షయానికి క్షయం ఉంది. క్షయము అంటే క్షీణించేది, తగ్గించేది. అక్షయము అంటే వర్ధించేది. బట్ వ్యయము అంటే ఖర్చు చేసేది, తగ్గించేది కాదు. తగ్గించేదా ఖర్చు చేసేది? ఇప్పుడు నా జ్ఞానాన్ని నీ దగ్గర ఖర్చు చేస్తా ఉండాను, తగ్గించుకుంటా ఉండానా? తగ్గించుకుంటా ఉండానా? అక్షయము అంటే వేరే అర్థం వచ్చేస్తుంది.
It is not good for this context at all. అక్షయం లాగా, బట్ అక్షయం కాదది. అక్షయం అంటే క్షయం వచ్చేస్తుందే. మీ ఆత్మానికి క్షయమే లేదు, మీ దేహానికి క్షయం ఉండొచ్చు. సార్ అక్షయమైంది సార్ నా దేహము, 25 years లో ఇలా ఉంది, నేను 50 years లో ఇలా ఉన్నాను, ఇది అక్షయము కదా. ఒక్క దినం ఇలా ఉండే దేహము విడిచిపోతాను, అది క్షయమే కదా. మరి ఆత్మ 25 years ఎలా ఉందో అలాగే ఉంది. అదే ఆత్మ విడిచిపోయేటప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. అది ఇక్కడ చెప్పబోయే అవ్యయము అండ్ వ్యయము. ఆత్మము వ్యయము అవ్యయము, దేహము అక్షయము క్షయము కదా. సో ఇట్స్ నాట్ అక్షయ, వ్యయ ಅವ್ಯಯ. ಪ್ರಭಾ ಆಂಟಿ ಟೋಲ್ಡ್ ದ ಫಸ್ಟ್ ಆನ್ಸರ್ ವೆರಿ ಕರೆಕ್ಟ್. ಖರ್ಚು ಮಾಡೋದು ವ್ಯಯ. ಎಷ್ಟು ಖರ್ಚು ಮಾಡಿದ್ರು ಮುಗಿದೇ ಇರೋದು ಸ್ಮಿತಾ, ವಾಟ್ ಯು ಟೋಲ್ಡ್, ದಟ್ ಇಸ್ ಅವ್ಯಯ. ಓಕೆ, ಎಷ್ಟು ಖರ್ಚು ಮಾಡಿದ್ರು ಮುಗಿದೇ ಇರೋದು ಯಾವುದು ನಿಮ್ಮಲ್ಲಿ? ನಮ್ಮ ಜ್ಞಾನ ಸರ್. ಜ್ಞಾನ, ವೆರಿ ಗುಡ್. నెక్స్ట్ మనం చేసుకున్న భక్తి ಆದ್ಮೇಲೆ ಪ್ರೀತಿ ಭಕ್ತಿ. ప్రీతిను ఖర్చు ఆಗುತ್ತೆ, భక్తి భక్తి ఓకే, జ్ఞానం భక్తి. రత్నాటి మీరేమో చెప్పారే? చేసుకున్న పుణ్యకర్మలు అది ఖర్చు అయిపోతుంది కదా. అది ఖర్చు అయిపోతుంది. మీరు శరణాగతి చేసిన మరుక్షణమే మీకు పుణ్యము లేదు పాపము లేదు. యూ విల్ బికమ్ న్యూట్రల్ అండ్ యూ విల్ గో టు మోక్ష. నాకు పుణ్యమే కావాలా అంటే మేల్లోకానికి వెళతా ఉంటారు. లేదు నాకు పుణ్యం వద్దు, పుణ్యం వద్దు అంటే పాపం కావాలని ఎవరెవరు అడుగుతారా? అడగరు కదా. పుణ్యం వద్దు అంటే పాపం 0 అవుతుంది, పుణ్యం 100. ఈ 100% పుణ్యానికి రత్నాంటి మీరా సాక్షి, మీరా దీనికి ఓనరు. అప్పుడు మీ బుద్ధి ప్రయోగించి ఆహా నాకు పుణ్యము వద్దు పాపము వద్దు. అప్పుడు భగవంతుడు పర్వాయిల్యే బుద్ధి ప్రయోగం పన్ని పాపం 0 பண்ணியாச்சு, పుణ్యం 100 మార్క్స్ వాంగియాச்சு. బట్ దిస్ ఇస్ నాట్ మై మార్క్స్ ಅಂತ ಡಿಕ್ಲೇರ್ ಮಾಡಿದ ತಕ್ಷಣ ರತ್ನ ಆಂಟಿ ಯು ಕ್ಯಾನ್ ಕಮ್ ಟು ಮೀ ಆಸ್ ಎ ನಿತ್ಯ ಸೂರಿ, ನಿತ್ಯ ಕೈಂಕರ್ಯ ಪ್ರಾಪ್ಯ ಅನ್ನೋದು ಅದನ್ನೇ అల్వా. సో పుణ్య పాపాలు ఖర్చు అయిపోతుంది, అంతా మీ జీవితము గడిపి ఖర్చు అయిపోతుంది. ఏది ఖర్చు చేసినట్టు వృద్ధిగా ఉండేది ఏది అంటే ఆత్మానికే సొంతమైన గుణము. ఒకటి జ్ఞానము, మరొకటి భక్తి. భక్తి మరి జ్ఞానము మరి వైరాగ్యము. వైరాగ్యము అంటే వికారము ఉండగలగాక ఉండేది. ఆత్మానికి వికారం ఉందా సార్? ఉండగలగాక కాదు సార్, మీరు అది ప్రతిసారి తప్పు చెప్తారు. ఉండకుండా ఉండేది. ఉండకుండా, ఓకే, ఉండకుండా కరెక్ట్. ఉండగలగాక అది ఎక్కడి నుంచి నేను ఈ శబ్దాన్ని గ్రహించాను? ప్రతిసారి అదే చెప్తారు. ఎవ్రీ టైమ్ ఐ వాంటెడ్ టు కరెక్ట్, అందుకని చెప్తాను. గుడ్ దట్ యు కరెక్టెడ్. ఉండకుండా ఉండేది వికారము, ఆత్మానికి ఉండకుండా ఉండేది. కరెక్టా? 25 years లో నేను ఒక రూపము ధరించాను, 50 years లో ఒక రూపం ఉంది అంటే దేహానికి వికారం ఉంది అని అర్థము. నా బుద్ధి మెచ్యూర్ అయిన తర్వాత ఒకలాగుంటాను, మెచ్యూరిటీ వచ్చిన ముందు ఒకలాగుంటాను, అది కూడా వికారం ఉంది. మనసుతో వికారము, బుద్ధితో వికారము, అహంకారముతో వికారము. చిన్న వయసులో నేను తైజస అహంకారము, తామస అహంకారము అదంతా ఉండేది. ఇప్పుడు గుర్తుగా సాత్విక అహంకారము ఉంది. తర్వాత ఆ సాత్విక అహంకారము మాలో లీనమైపోతుంది. సో అన్ని విషయాలకి వికారం ఉంది. మరి ఆత్మస్వరూపమైన ఆత్మానికి వికారం ఉందా? చేంజెసే లేదు కదా. అనంత కోటి ఆత్మలో అనంత కాలంలో ఒకేలాగా ఉండేది. జ్ఞానభక్తి వైరాగ్యము అనేకే అవ్యయము అని చెప్పేది. వ్యయం చేసినట్టు ಅದು ಅವ್ಯಯಂగా ఉంటుంది. ಅವ್ಯಯ ಅಂದ್ರೆ ನಾಟ್ ಖರ್ಚು ಮಾಡದೇ ಇರೋದಲ್ಲ, ಖರ್ಚು ಮಾಡದಷ್ಟು ಜಾಸ್ತಿ ಎಕ್ಸಸ್ ಆಗೋದು. ಆಯ್ತಾ? ಸೊ ಪರಮಾತ್ಮ
ನಮ್ಮಲ್ಲಿ ಆತ್ಮಸ್ವರೂಪಿಯಾಗಿ ಅವ್ಯಯನಾಗಿ ಬೀಜ ಸ್ವರೂಪಿ, ಬೀಜ ಅಂದ್ರೆ క్షేత్రజ్ఞ, క్షేత్రపాలకుడు లేకపోతే ఆది పురుషుడు. ఎక్కడో క్షేత్రజ్ఞుడు అని పేరు అడిగారు కదా, అడిగారా లేదా అన్ని బ్యాచ్ వాళ్ళు? భాగవతము సెకండ్ క్యాంటో 10th చాప్టర్ మహాపురుషుడిని వర్ణన ఆఫ్టర్ చతుశ్లోకి భాగవత. ಅಲ್ಬಸ್ಮಿತ 2 ಸಲ ಬೇರೆ, ಮಂಡೇ ಬ್ಯಾಚ್ ಸ್ಯಾಟರ್ಡೆ ಬ್ಯಾಚ್. ಸೊ ಅಲ್ಲಿ ಕ್ಷೇತ್ರಜ್ಞ ಅಂತ ನೀವು ನೋಡಿದೀರಾ. ಆ క్షేత్రజ్ఞుడే ಇಲ್ಲಿ బీజ ಅಂತ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. సో నాలో ఉండే భగవంతుడు నా దేహము లేదు, నా శక్తియు లేదు, ఏమి లేకుండా ఆత్మస్వరూపముతో స్థానుడువై, స్థావరుడువై, విస్తారుడువై, ప్రాణుడువై, బీజుడువై, అవ్యయుడవై ఉండాడు. అర్థమైందా? విస్తారం అర్థమైంది, స్థావరం అర్థమైంది, స్థాను అంటే ఏమి అర్థమైంది, ప్రాణము అర్థం అది నేనేమి ఎక్కువగా చెప్పలేదు, బికాస్ యు నో వాట్ ఇస్ ప్రాణ. బీజ క్షేత్రజ్ఞుడు, అవ్యయుడు, ఎంత ఖర్చు చేసినా అంత పెరిగేవాడు. ఇదంతా మా ఆత్మములో భగవంతుడే ఇన్ని గుణాన్ని ఇస్తాడు. ఇదంతా గుణ విశేషము. ఆత్మానికి ఉండే గుణ విశేషము ఇదే, పరమాత్మానికి ఉండే గుణ విశేషము. విస్తారుడవై, స్థానుడవై, ಮತ್ತೆ స్థావరుడువై, ప్రాణుడువై, బీజుడువై, మరి అవ్యయుడువై ఉండాడు. పరమాత్ముడు అలాగే ఉంటాడు. మేము కూడా ఆ గుణముతో ఇక్కడ ఉండాము. ఏమంటే మాయా అనే ఒక దేహము మాకి కబళించింది. అర్థ ఆಯ್ತಾ? అర్థ ఆಯ್ತಾ? అనర్థం ఆಯ್ತಾ? ఏమిటంటే నెక్స్ట్ వచ్చేది అర్థోనర్థో, అర్థము అనర్థము. నౌ యు టెల్ మీ ద మీనింగ్ ఆఫ్ అర్థోనర్థో. మహాకోశో, మహాభోగో, మహాధనః. మహాకోశో, మహాభోగో, మహాధనః. ఐ విల్ టెల్ యు, డోంట్ వరీ. ఏమి అర్థము, ఏమి అనర్థము? అర్థము అంటే అందరి నుంచి కోరబడేవాడు సార్. అందరికి కావాలని అనుకునేవాడు, అందరూ కావాలనుకునేవాడు. అందరూ కావాలా? అందరి చేత ఆరాధించబడేవాడు, అందరి చేత ఆరాధించబడేవాడు. ಸರ್ ಅರ್ಥ ಅಂದ್ರೆ ನಮ್ ಸೋಲ್ ಪರ್ಪಸ್, ನಮ್ ಗೋಲ್, ನಮ್ ಪರ್ಪಸ್. What is your soul purpose? The soul purpose is attaining the supreme Lord. ಜ್ಞಾನ ಭಕ್ತಿ ವೈರಾಗ್యం, ಅವ್ಯಯ ಅಂತ ಹೇಳಾಯ್ತಲ್ವಾ. అర్థము అంటే ఏమి? అర్థము అనర్థము. అనర్థము కోరికలు లేనివాడు. కోరికలు లేనివాడు ఎవరైనా చూపించండి, చూద్దాం. భగవంతుడు. అందరూ కోరిక ఉన్నవాళ్లే. భగవంతుడు భగవంతుడు కోరిక ఉండవాడే. ఆత్ముడు నా దగ్గర రావాలని కోరిక భగవంతుడికి లేదా? తిరుమలలో పరమాత్ముడు నిలిచాడు. ఏమిటికి నిలిచాడు? పూర్తిగా ప్లేస్ ఉంది, చాలా ఎక్కువగా, చాలా బాగుంది, నిలుస్తామని నిలిచారా? భగవంతుడికి కూడా కోరిక ఉంది. అన్ని ఆత్మలు నా దగ్గర రాకూడదా? నేను మోక్షం ఇస్తాను కదా, అయ్యయ్యో ఎంతో జన్మాలు ఇలా గడుపుతా ఉన్నారు. కోరిక కదా భగవంతుడికి కూడా. కోరిక లేకుండా ఎవరినైనా చూపించాడా? భగవంతుడికే కోరిక ఉంది. వాట్ ఇస్ అర్థ, వాట్ ఇస్ అనర్థ? Sir, anartha is like free from desires, sir. No. Sir, artha is ನಾವು ಭಗವಂತನ ಕೋರುವುದು. Anartha is he doesn't want anything in return from us. No. విష్ణు సహస్రనామము ఎంత ఈజీ కదా.
చాలా ఈజీ. ఎన్ని విషయాలు, ఎంత గొప్పమైన ఉపనిషద్ వాక్యాలు తెలుసా ఇది. లేకపోతే భీష్మాచార్యుల వాళ్ళు ధర్మపుత్రుడికి ఇటువంటి బోధనము చేయరు. అన్ని వాక్యాలు అమోఘము, బ్రహ్మాండమే అడిగింది. అర్థోనర్థో, అర్థము అనర్థము, మహాకోశో భోగో మహాధన. ద వన్ హూ ఇస్ గోయింగ్ టు యునో అర్థము అనర్థము ఆ ఫేసు ఎప్పుడు గడుపుతాడో ఆ జీవితానికి మహాకోశము, మహాభోగము, మహాధనము. మహాకోశం అంటే మహా ఆనందము, లేకపోతే ఆనందం ఇచ్చే క్షేత్రము. మహాభోగము అంటే ఎప్పుడు భోగించి ఉండేది. మహాధనము అంటే ఎన్ని ధనాలు వ్యర్థం లేకపోతే ఖర్చు చేసినా అదో ఆనాటికి పెరిగేది. అటువంటి భగవంతుడు దొరుకుతాడు. ಇನ್ನೊಂದ್ಸಲ ಹೇಳಿ ಸರ್. ಮಿನಿ ತುಂಬಾ ಫಾಸ್ಟ್ ಆಗಿ ಹೇಳ್ಬೇಡಿ, ಸ್ವಲ್ಪ ನಿಧಾನಕ್ಕೆ ಹೇಳಿ. ಬೇಕು ಅಂತಾನೆ ಫಾಸ್ಟ್ ಆಗಿ ಹೇಳಿದೆ, ಸೊ ದಟ್ ಯು ವಿಲ್ ಆನ್ಸರ್ ಅರ್ಥ ಅನರ್ಥ. ಐ ವಿಲ್ ನಾಟ್ ಟೆಲ್. ಆಫ್ಟರ್ ಟೆಲ್ಲಿಂಗ್ ಅರ್ಥ ಅನರ್ಥ ಐ ವಿಲ್ ಟೆಲ್. ಇನ್ನೊಂದ್ಸಲ ಹೇಳಿ ಸರ್, ಈಗ ಹೇಳಿದ್ದು ಇನ್ನೊಂದ್ಸಲ ಹೇಳಿ. ಇನ್ನೊಂದ್ಸಲ ಹೇಳಿದ್ರೆ ಬರ್ಕೋತೀರ, ನಂಗೆ ಗೊತ್ತು. ಬರ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಕೇಳ್ತೀರ ಮತ್ತೆ. మహాకోశ ಅಂದ್ರೆ మహత్తరమైన క్షేత్రము. మహాభోగ అంటే భోగ్యమైన, అంటే మోస్ట్ సుపీరియర్ జీవితము. మహాధన అంటే వ్యయం చేసే లేకపోతే ఖర్చు చేసే ధనం కాదు, భగవంతుడే ధనము. అటువంటి భగవంతాన్ని అర్థం చేసుకునేది అంటే ఏమి, అనర్థము అంటే ఏమి? వెరీ సింపుల్, ఐ విల్ టెల్ యూ. భగవంతుడిని మర్చిపోయేదే అనర్థము, ఎప్పుడో స్మరణంలో ఉండేదే అర్థం. ఏమో గొప్పగా థింక్ చేస్తారు మీరు, సింపుల్ గా థింక్ చేస్తేనే ఆన్సర్ వచ్చేస్తుంది కదా రత్న ఆంటీ. ఎప్పుడో భగవత్ స్మరణంలో నేను ఉంటాను, అదే కదా అర్థము మీ జీవితానికి. నాట్ దట్ ఎవ్రీ టైమ్ యూ అటెండ్ భాగవతం క్లాస్, నాట్ దట్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ విష్ణు సహస్రనామ within you, but still every time you remember Lord. Will you remember or not, Chandrika? Yes. Come on, tell me which is the time that you forget him. No, there's no time, sir. You can't So forget he's at always all. there. Yes, ಅಲ್ವಾ? sir. ಒಂದು ಪೇನ್ ಬಂದ್ರೆ ಅಪ್ಪ ರಾಮ ಪೇನ್ ಬಂತು ಅಂತೀವಿ ಅಲ್ವಾ? ಕ್ಲಾಕ್ ರೂಮ್ ಅಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು ಒಂದೊಂದ್ಸಲ ಕೃಷ್ಣ ವಾಸುದೇವ ಹೊಟ್ಟೆ ನೋವ್ತಾ ಇದೆ ಅಂತೀವಿ ಅಲ್ವಾ? ಅಯ್ಯಯ್ಯ, ಇಲ್ಲಿ ಕಕ್ಕ ಮಾಡೋದು ಜಾಗ, ಇಲ್ಲಿ ಭಗವಂತನ ನೆನೆಯೋದು ಬೇಡ ಅಂತೀರಾ? ಅಲ್ಲಿ ಹೋಗಿ ಅಯ್ಯೋ ಡಾಕ್ಟರ್ ಕಾನ್ಸ್ಟಿಪೇಷನ್ ಅಂತೀರಾ ಲೆಟ್ರಿನ್ ಅಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡುವೆ? ಎಲ್ಲೂ ಅವನಿಗ ಶೌಚತ್ವ ಅಶೌಚತ್ವನೇ ಇಲ್ಲ. ಹಿ ಇಸ್ ಔಟ್ ಆಫ್ ಆಲ್ ದಟ್. ಮರೆಯಕ್ಕಾಗದೇ ಇರೋದೇ ಅರ್ಥ, మరుత్రే అనర్థ. ఇస్ ఇట్ నాట్? మా జీవితంలో అనర్థం ఏమి, అర్థం లేకుండా ఉండేది ఏమి? భగవంతుడిని మర్చి స్నానం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, నిద్ర లేకుండా ఉండేటప్పుడు, ఏది అయినా కానీ మర్చిపోగలరా? ಅದನ್ನು ಮೀರಿ ಕೆಲವರು ಮರೀತಾರೆ ಗೊತ್ತಾ? ಹೋಪ್ಲೆಸ್ ಕೇಸಸ್, ಗಾನ್ ಕೇಸ್, ಇರ್ರಿಪೇರಬಲ್ ಕೇಸ್. ಅದನ್ನು ಮೀರಿ మరియోది ಯಾರು ಹೇಳಿ? మద్యపానములో, ఏదో ఒక దుశ్చటములో, ఏదో దుస్సహవాసములో ತನ್ನ ದೇಹಾನೇ ಸಕಲ ಅಂತ ಭೋಗ್ಯವಾಗಿರ್ತಾರೆ ನೋಡಿ. ಪರಮಾತ್ಮ ಭೋಗ್ಯ ವಸ್ತು ಅನ್ನೋದನ್ನೇ ಮರ್ತೋಗಿ ದೇಹವನ್ನ, ಕ್ಷುಲ್ಲಕವಾದ ದೇಹವನ್ನ, ಕ್ಷುಲ್ಲಕವಾದ ಬಾಯಿ ಚಪಲವನ್ನ, ಕ್ಷುಲ್ಲಕವಾದ ಮದವನ್ನ, ಕ್ಷುಲ್ಲಕವಾದ ಹಣ ಅನ್ನೋ ಅಹಂಕಾರವನ್ನ, ಕ್ಷುಲ್ಲಕವಾದಂತಹ ಒಂದು ಏನದು ಲೆವೆಲ್ ಅಂತ, ಸೋ ಕಾಲ್ಡ್ ಲೆವೆಲ್. ಅದು ಲೆವೆಲ್ ಎಲ್ಲ ಭಗವಂತನ ಏನೂ ಇಲ್ಲ, ಅವನು ಒಂದೇ ಲೆವೆಲ್. ನೋ ಮಿಡ್ಲ್ ಕ್ಲಾಸ್, ನೋ ಹೈ ಕ್ಲಾಸ್, ನೋ ಹೈಯರ್ ಎಂಡ್ ಕ್ಲಾಸ್, ನೋ ಲೋ ಕ್ಲಾಸ್, ನೋ ಲೋವರ್ ಎಂಡ್ ಕ್ಲಾಸ್. ಫಾರ್ ಹಿಮ್ ಓನ್ಲಿ ಒನ್ ಕ್ಲಾಸ್, భక్త భాగవత. దట్స్ ఇట్ అల్వా? అర్థము అంటే ఎప్పుడు మర్చిపోకుండా ఉండేది. అనర్థము అంటే మీ జీవితము అనర్థము. ఎప్పుడో
the time you forget him is anartha. అనర్థమైన జీవితము అనేది ఎవరికి? భగవంతుడిని మర్చేవాడికి. ఈ అర్థము అనర్థము రెండు కూడా గడిపిన వాళ్ళు ఎవరో? పరమ భాగవతోత్తములు. మహాకోశ, దే ఆర్ ద కోశ ಫಾರ್ ಎಂಟೈರ್ ಜಗತ್. ಕೋಶ ಅಂದ್ರೆ ಏನು ಸ್ಮಿತಾ? ಕೋಶ ಅಂದ್ರೆ ಏನು? ದ ಪೀಪಲ್ ಹೂ ನೋ ಕನ್ನಡ ವೆರಿ ವೆಲ್. ಚಂದ್ರಿಕಾ, ರತ್ನಾಂಟಿ, ಕೋಶము, ಕೋಶ. ಇನ್ ತೆಲುಗು ಐ ಡೋಂಟ್ ನೋ ವಾಟ್ ದೇ ಸೇ. కోశ కల్వా సార్, స్పిరిచువల్ బుక్, ವೆರಿ ಗುಡ್. ಡಿಕ್ಷನರಿ ಬುಕ್, డిక్షనరీ. any dictionary is kosha, or any encyclopedia is called kosha, అల్వా? సో అర్థము లేదు అనర్థము లేదు, అదంతా గడిపిన వాడు ఈ లోకానికి ఎవరో? క్షేత్రమైన కోశము, మహాకోశో. ఫర్ సమ్ ఆఫ్ ద జ్ఞానీస్ వాట్ డు యు సే వనిత? ಸರ್ ನೀವು ವಾಕಿಂಗ್ ಡಿಕ್ಷನರಿ, ವಾಕಿಂಗ್ ಎನ್ಸೈಕ್ಲೋಪೀಡಿಯಾ ಅಂತೀರ ಅಲ್ವಾ ಮಹಾನ್ ಪುರುಷರಿಗೆ, ತುಂಬಾ ಜ್ಞಾನಿಗಳಿಗೆ? ವಾಟ್ ಯು ಸೇ ಅನುರಾಧ ಮಾಮಿ? ನಡಮಾಡೋ ಡಿಕ್ಷನರಿ. ನೀವು ನಡಮಾಡೋ ಡಿಕ್ಷನರಿ. ನಾವು ನಿಂತು ಹೇಳ್ತೀವಿ ಸರ್. ನಾನು ಕೂತಿರೋ ಡಿಕ್ಷನರಿ, ನಡವಾಡಲ್ಲ ನಾನು. ನೋಡಿ, ಅದೇ ಸೋಫಾ, ಅದೇ ಪೀಠ. ನನಗಷ್ಟು ಜ್ಞಾನ ಇದ್ದಿದ್ರೆ ನಮ್ಮ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಯು ಹ್ಯಾವ್ ಡೆಪ್ತ್ ಆಫ್ ನಾಲೆಡ್ಜ್ ಸರ್. Knowledge is something, it doesn't need depth. Knowledge is something that has to pervade everywhere. Okay? ಒಂದು ಚಿಕ್ಕ ವಿಷಯ ಗೊತ್ತಿದ್ರು ಅದು 10 ಜನಕ್ಕೆ ಹಂಚಬೇಕು. That is called knowledge. It is not the depth. ಮಾಮಿ, ಪೂರಿ ಜೊತೆ ಸಾಗು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ತಿನ್ನೋಡಿ. ಹ್ಯಾವ್ ಯು ಟ್ರೈಡ್ ಪೂರಿ ಅಂಡ್ ಸಾಗು? ಇದೆಲ್ಲ ಒಂದು ಜ್ಞಾನ ಅಲ್ಲ ಸರ್. ಎಸ್, ಯು ಪ್ಲೀಸ್ ಟ್ರೈ ಇಟ್. ಸೊ ವಾಟ್ ಎವರ್ ಜ್ಞಾನ ಹ್ಯಾಸ್, ಇಟ್ ಹ್ಯಾಸ್ ಟು ಪರ್ವೇಡ್. ಅಂಟಿಲ್ ಇಟ್ ಸ್ಟಾಪ್ಸ್ ವಿದಿನ್ ಮೈ ಸೆಲ್ಫ್, ಇಟ್ ಇಸ್ ನಾಟ್ ನಾಲೆಡ್ಜ್ ಅಟ್ ಆಲ್. ಅಲ್ವಾ? ನಿಮ್ಗೆ ಕಲರ್ ಸೀರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸುತ್ತೆ than white color saree. Come on, wear the color saree. Because I would have seen in color saree, maybe that looks good to you. That is also knowledge. Knowledge doesn't need any depth, Anuradha aunty. Knowledge is something, you pervade the thing. You don't stop it yourself. Alva? ಇವತ್ತು ಚಿಕ್ಕ ವಿಚಾರ ಗೊತ್ತಿದ್ರು, ಲೆಟ್ ಮೀ, ಅದು ಪಂಚಿ ನೇನು ತಿನ್ನಾದ, ಅದು ಪಂಚಿ ನೇನು ಅನುಭವಿಂಚಾದ, ನಾಲೋ ಉಂಡೆ ಅನುಭವ ನೀನ್ ಪಂಚಾಲ. 10 ಜನಕ್ಕೆ ಅದು ಹೋಗ್ಬೇಕು. ಇಟ್ ಹ್ಯಾಸ್ ಟು ಪರ್ವೇಡ್. ದಟ್ ಈಸ್ ಕಾಲ್ಡ್ ನಾಲೆಡ್ಜ್. The pure knowledge is like that. I cannot stop myself. ಅವಾಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಏನ್ ಗೊತ್ತಾ? ತ್ಯಾಗರಾಜರ ಕಾಲದಲ್ಲೆಲ್ಲ the famous dancers, one who used to dance for prabandhams, not for kritis. The famous musicians, they had all kind of nuances of music to enhance the beauty of music. ಅವರೆಲ್ಲ ಏನ್ ಮಾಡೋರು? ಇದು ನನ್ನಲ್ಲೇ ಇದ್ದು ಬಿಡ್ಬೇಕು, ಅದನ್ನ ಜಗತ್ತಿಗೆ ಕೊಡಬಾರ್ದು ಅಂತ ಹೇಳಿ ಏನ್ ಮಾಡೋರು? They never used to teach anybody. They used to hide. And finally, that is not a knowledge. Whatever it is, if you hide the knowledge, somewhere it will come out. You cannot hide at all. Can you hide? ಸೊತ್ತನ್ನ ಹೈಡ್ ಮಾಡ್ಬೋದು, ಸುಖವನ್ನ ಹೈಡ್ ಮಾಡ್ಬೋದು, ಏನ್ ಬೇಕಾದ್ರೂ ಹೈಡ್ ಮಾಡ್ಬೋದು. ವಾಸನೆ ಇದ್ದಂಗೆ ನಾಲೆಡ್ಜ್. ಇಟ್ಸ್ ಲೈಕ್ ಅ ವಾಸನ. ಗಂಧವನ್ನ, ವಾಸನೆಯನ್ನ ಹೈಡ್ ಮಾಡಕ್ ಸಾಧ್ಯವಾ? In the same way, the knowledge has to be pervade. ನಾನು ಅನುರಾಧ ಆಂಟಿ, నా జీవితంలో భగవంతుడిని నేను కోరుకునేది ఇంతే. ఎంత అయితే అంత నాలో ఉండేదని నేను బయట పెట్టాల. And if it is more useful to the people, then I am very happy. That's all. I am not encyclopedia. I am not dictionary. అంత పెద్ద సంగతిలంతా నాలో లేదు. ఏమో నాకు తెలిసింది నేను చెప్తా ఉండాను. ఇట్ ఇಸ್ ಸಮಥಿಂಗ್ ಲೈಕ್, ಏನ್ ಗೊತ್ತಾ? ತಪ್ಪಾಗಿ ಮಕ್ಕಳು ಏನೋ ಆವು ಅಂತ ನಿದ್ದೆದಲ್ಲಿ ಗಳಗತ್ವಲ್ಲ, ಆ ನಿದ್ದೆಯಲ್ಲಿ ಏನೋ ಗಳಗೋ ತರ ಭಗವಂತ ನನ್ನನ್ನ ಗಳಗಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಅಷ್ಟೇ. ಸೊ ಇಟ್ಸ್ ನಾಟ್ ಅಟ್ ಆಲ್ ಅ ನಾಲೆಡ್ಜ್. ನಿಜವಾದ ನಾಲೆಡ್ಜ್ ಯಾರು ಹೇಳಿ ಅಂತ? ರಾಜರ್ಷಿಲು, ಮಹರ್ಷಿಲು, ವಿಶ್ವಾಮಿತ್ರುಡು, ವಸಿಷ್ಠುಡು,
అటువంటి ధీరోద్ధాతులు ఎన్నో మంది మా భారతంలో ఉన్నారు అల్వా. పురంధరదాస, త్యాగరాజ, ఆండాళ్, ఆళ్వార్స్, నాయన్మార్స్, ఈయన ఒబ్రా ఇబ్రా నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఎంతమంది చూపించవచ్చు మా భారతదేశం. ఓకే, ఈవెన్ ఇఫ్ యు టేక్ ద వెస్టర్న్ పీపుల్, గెలీలియో, న్యూటన్, all these Wright brothers, they are also highly knowledgeable. ನಮ್ಮ ವೇದಾಂತ ವಿಚಾರಗಳನ್ನ ಅವರೆಲ್ಲ ಕೈ ಮುಟ್ಟಿರೋವ್ರೆ. ಸೊ ನಾಲೆಡ್ಜ್ ಅಂಡ್ ನಾಟ್ ಹ್ಯಾವಿಂಗ್ ನಾಲೆಡ್ಜ್ ಆಲ್ಸೋ ವಿದಿನ್ ಅರ್ಥೋನರ್ಥೋ. అర్థోనర్థో is something you are crossing all those limitations. భగవంతుడిని మర్చేది నీ సంగతియే అసలుకి నీ జీవితంలో లేదు, మీ ఆత్మానికి తెలియదు. అదే you are crossing అర్థోనర్థో. If that is the case, you will become Mahakosha. You will become the real kosha, the real dictionary for the entire universe. Mahakosha and Mahabhogaha. Who is going to be a bhoga here? Please understand properly. Mahabhoga. Neevu Mahakosha. Mahabhoga yaro? Very good. Thank you so much. Smita, exactly you understood correctly, 100%. Paramatma Mahabhogi ಆಗ್ತಾನೆ. ನಮ್ಮನ್ನ ಭೋಗಿಸೋನು ಯಾರು? ಭಗವಂತ. ಯಾರೋ ಕಟ್ಕೊಂಡಿರೋ ಗಂಡ, ಕಟ್ಕೊಂಡಿರೋ ಹೆಂಡತಿ, ಯಾವ್ದೋ ಮಕ್ಕಳು, ಹೊಟ್ಟೆಲ್ ಹುಟ್ಟಿರೋರು ಎಲ್ಲ ಋಣ ಅಷ್ಟೇನೆ ಅಲ್ವಾ. ತಂದೆ ತಾಯಿ ಯಾರು ಭೋಗ್ಸಕ್ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ನಿಜವಾದ ಭೋಗಿ ಯಾರು? When you become Mahakosha, he is the one who is going to do your bhoga. ಅಪ್ಪ, ನನ್ನ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ತುಂಬಾ ಫಿಲಾಸಫಿ ಚೆನ್ನಾಗಿ ತಲೆ ಒಳಗಡೆ ಊರಿದೆ. ಉಪ್ಪಿನಕಾಯಿ ತರ ಊರ್ಬೇಕು, ಗೊತ್ತಾಯ್ತಾ? Yesterday I have put pickle, today you are ready to eat it. That is not at all good. ಎಲ್ಲ ಮದುವೆ ಮನೆಯಲ್ಲಿ ಹಾಕೋ ಪಿಕ್ಕಲ್ ತರ. ಅಥವಾ ಅಜ್ಜಿ ಮನೆ ಪಿಕ್ಕಲ್ ಆದ್ರೆ ಹೆಂಗಿರುತ್ತೆ? ಒಂದು ತಿಂಗಳ ಹಿಂದೆ ಹಾಕಿದ್ದೆ, ಮೊಮ್ಮಗಳು ಬರ್ತೀಯಾ ಅಂತ ತಗೊಂಡ್ ಹೋಗಿ ನಿಮ್ ಮನೆಗೆ ಅಂತ ಪಿಕ್ಕಲ್ ಜಾಡಿ ಕೊಟ್ಟಿ. ಇನ್ ಅಜ್ಜಿ ಹಾಕ್ತಾರೋ ಇಲ್ವಾ ಅದು ಬೇರೆ ವಿಚಾರ. ಆ ತರದ ಪಿಕ್ಕಲ್ ಆಗ್ಬೇಕು ಅಲ್ವಾ. ವಿನೇಗರ್ ಹಾಕಿ ಊರ್ಸೋ ಪಿಕ್ಕಲ್ ಅಲ್ಲ, ನ್ಯಾಚುರಲ್ ಫರ್ಮೆಂಟೇಶನ್ ಪಿಕ್ಕಲ್. ಆ ತರ ಫಿಲಾಸಫಿ ಹ್ಯಾಸ್ ಟು ಗೆಟ್ ಇನ್ ಟು ಯೋರ್ ಸೋಲ್. ನಿಮ್ ಬ್ಲಡ್ ವೆಸಲ್ಸ್ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಕುತ್ಕೋಬೇಕು. ಸೊ ಮಹಾಭೋಗಿ ಇಸ್ ದ ಒನ್ ಪರಮಾತ್ಮ. ಮಹಾಧನ, ಯಾರ್ ಮಹಾಧನ? ಪರಮಾತ್ಮನೇ ಸರ್. ಪರಮಾತ್ಮ ಮಹಾಧನ ಅನ್ಬಾರ್ದು, ಪರಮಾತ್ಮ ನಮಗೆ ಮಹಾಧನ ಅನ್ಬೇಕು, ಗೊತ್ತಾಯ್ತಾ? ಯಾರು ಮಹಾಕೋಶ? ನಾನ್ ಮಹಾಕೋಶ. ಮಹಾಕೋಶ ನಾವ್ ಹೆಂಗ ಆಗ್ತೀವಿ ಸರ್? See, when you don't have that kind of పరిధి, ఆ బౌండరీనే లేదు మీకు అనురాధ ఆంటీ. మర్చిపోతానా భగవంతుడిని నేను మాయంలో దుముకి, లేకపోతే మర్చిపోకుండా ఉంటానా అనే రెండు సంగతి బౌండరీ కూడా మీకుండదు. ಮಾಯೆಲಾದ್ರೂ ನಿಮ್ಮನ್ನ ಹಾಕ್ಲಿ, ಮಾಯಿಂದ ಹೊರಗಡೆ ಮೋಕ್ಷದಲ್ಲಾದ್ರೂ ನಿಮ್ಮನ್ನ ಹಾಕ್ಲಿ, ಏನಾದ್ರೂ ಪರಮಾತ್ಮನ ಮರೆಯೋದು ಅನ್ನೋ ಸಂಗತಿನೇ ನಿಮ್ಗೆ ಇಲ್ಲದೆ ఇరోదే అర్థము అనర్థము అనే రెండు విచారాలు మీరు గడిపారా లేదా? దాంట్లోనే డౌట్ ఉంది మీకు లేదు సార్. లేదా? ఇప్పుడు ಮಾಯೆ ಅನ್ನೋ ಒಂದು ದೇಹನ ಕೊಟ್ಟು ನಿಮ್ಗೆ ಅನುರಾಧ ಅನ್ನೋ ಎಂಟಿಟಿ ಕೊಟ್ರು ನೀವೇನು ಪರಮಾತ್ಮನ ಮರೆಯಲ್ಲ. ಮಾಯೆ ಅನ್ನೋ ಒಂದು ದೇಹ ಇಲ್ದೆ ನೀವು ವ್ಯಕ್ತ ಸ್ವರೂಪವಾಗಿಲ್ದೆ ಅವ್ಯಕ್ತ ಸ್ವರೂಪವಾಗಿ ಆತ್ಮರೂಪಿಯಾಗಿದ್ರು ನೀವು ಪರಮಾತ್ಮನ ಮರೆಯಲ್ಲ. ಸೊ ನೀವು పరమాత్మನ మాయಯಿಂದ ఇద్దరు మరియల్ల. మాయ బయటికి వచ్చినప్పుడు మర్చలేదంటే అర్థము మీకు లేదు, అనర్థము లేదు. ఉందా? లేదు సార్. ఎవరికి అర్థము లేదో అనర్థము లేదో వారెవరు? ఆ ఆత్ముడు. పరమాత్మనికి భోగ వస్తువై ఉండే ఆత్ముడు. అటువంటి ఆత్ముడు అందరికీ కావాలా? మహాన్ పురుషుడై వెలుగుతారు. అటువంటి ఆత్మము మహాకోశమే కదా. ఎటువంటి జ్ఞానము అందరికీ కావాలనో,
ఎటువంటి ಈಗ ಭಿಕ್ಷಿಕ ಅಂತ ತಗೊಳ್ಳಿ, take a beggar. While begging, he is going to put his son or daughter to the school. You know that? Because na life begging lo poyindi. Let my children study. ನಿಮ್ಮ ಮನೆಗೆಲ್ಲ ಸರ್ವೆಂಟ್ಸ್ ಬರ್ತಾರಲ್ಲ, ನನ್ ಜೊತೆನೆ ಬಾ ನೀನು ಜೀತಾಗಿ ಅಂತ ಕರ್ಕೊಂಡ್ ಬರ್ತಾರ. ಕಷ್ಟಮೋ ಸುಖಮೋ ಸಾಲ್ವೋ ಶೂಲ್ವೋ ಅವ್ರ ಮಕ್ಕಳನ್ನ ಒಂದು ಗವರ್ಮೆಂಟ್ ಸ್ಕೂಲ್ಗಾದ್ರೂ ಹಾಕ್ತಾರೆ. If at all he or she studies, let them study well. You know, in India, major doctors, many lawyers, advocates, many judges, they are from the background of conductor. Father is a conductor. Mother is a housekeeper. Father is a auto driver. ನೋಡಿದೀರಾ? ನಾನು ಆಟೋ ಓಡಿಸ್ತಾ ಇದ್ದೆ, ನನ್ನ ಮಗನು ಆಟೋ ಓಡಿಸ್ಲಿ ಅಂತ ಇದೆಯಾ? ನೋ ಅಲ್ವಾ? ವಿದ್ವಾನ್ ಸರ್ವತ್ರ ಪೂಜ್ಯತೆ. ವಿದ್ವೆ ಅನ್ನೋದು ಎಲ್ಲಾರ್ಗೂ ಬೇಕಾ ಬೇಡ್ವಾ? ಸೊ ನೀವು ಪರಮಾತ್ಮನಿಗೆ ಭೋಗವಸ್ತು ಆದ್ರೆ ನೀವು ಮಹಾಕೋಶವ ఇల్వా? Did you understand now, Anuradha aunty? Yes, sir. మహాకోశము అంటే జ్ఞాన స్వరూపము అనే అర్థము. అందరికీ కావాలా జ్ఞానము? ఎవరికి వద్దు చెప్పండి. జ్ఞానార్జనంకి కష్టం పడరు కొంతమంది. But if the jnana comes to you, do you say I don't need? When No, the sir. people they say జ్ఞానము నాకు ఇవ్వద్దు, డబ్బు కావాలా, జ్ఞానం వద్దు అనే వాళ్ళు అయ్యి అర్థోనర్థో లోపలనే ఇంకా ఉండాలన్న మాట కదా. When you cross the limitation of artha and anartha, definitely you need jnana. If you are a jnani, you are a mahakosha. If you are a mahakosha, Paramatma is going to take you as a bhogavastu, one who is going to do the anubhava of you, your atma. దీనికంతా ప్రత్యేకంగా నోట్సే లేదు, అది తెలుసా మీకు? ఎంత అర్థ గర్భితంగా ఎక్స్ప్లెనేషన్ ఉందో నోట్స్ కూడా ఉండదు, అర్థం చేసుకోవాలా అంతే మీరు. ఓకే, సో ఇటువంటి జ్ఞానకోశం ఎవరికి వద్దు చెప్పండి. వద్దు అంటే వాళ్ళ అర్థోనర్థోకు కూడా అర్హత లేదు వాడికి కదా. సో అర్థోనర్థో అనే అర్థము పరమాత్మని స్మరించేది, అనర్థము పరమాత్మను మర్చేది. ఇది రెండు క్రాస్ చేసిన వాడు ఎవరో? బీజ, అవ్యయ, ప్రాణ, ಪ್ರಮಾಣ, ಸ್ಥಾಣು, ಸ್ಥಾವರ, ವಿಸ್ತಾರ ಅಲ್ವಾ? ಇಷ್ಟನ್ನೆಲ್ಲ ಕ್ರಾಸ್ ಮಾಡಿ ಇರೋರು ಯಾರು? ಅವರೇ మహాకోశ. ఇదంతా మీ ఆత్మానికే చెప్తా ఉండేది, ఎక్కడో ఉండే భగవంతుడికి కాదు. మీ ఆత్మము ఇంత గొప్పమైన గుణాలతో వెలుగుతుంది. ఎప్పుడు పరమాత్ముడే మిమ్మల్ని భోగిస్తాడో అటువంటి భోగమైన పరమాత్ముడు నాకి ధనమైతాడు. ద లాస్ట్ వన్, నాకి ధనమైతాడు. ధనము అంటే మళ్ళీ చెప్పండి డెఫినిషన్ ఏమి? వాట్ ఇస్ ధన? స్మిత, వాట్ ఇస్ ధన? అది సరి, పరమాత్మ ನನ್ನ ధన. వాట్ డు యు మీన్ బై ధన? రెండు అర్థము ధనానికి. సంపద, సంపదము, డబ్బులు అదొక అర్థము. మరొక అర్థము ధనము అంటే ಲಕ್ಷ್ಮಿ ಆಗುತ್ತೆ. లక్ష్మి, మరొక ఐశ్వర్య. వెరీ గుడ్. మరి ధన, ఆ ధన ಬೇರೆ ಸ್ಮಿತ. ಅಯ್ಯೋ, ಆನಂದನು ಧನನೇ ಅಲ್ವಾ ಸರ್? ಆನಂದ, ಆನಂದನು ಧನ. ఓకే, ఆనంద, ఐశ్వర్య, జ్ఞాన, డబ్బులు, లక్ష్మి అంతా చెప్పారు. ఎవరు ఆన్సర్ కి రాలేదు. మనలో ఉండే ఆత్మ జ్ఞానమే ధనమా సార్? ఎప్పుడు పోగొట్టుకుండే మాటే లేకుండా ఉండే వస్తు ధనము. పోగొట్టుకునేదే లేదు అనేదే మాకి ధనము
ಕರೆಕ್ಟಾ ಸ್ಮಿತಾ? ಕಳೆದೋಗುತ್ತೆ ಅನ್ನೋ ಭಯಾನೇ ಇಲ್ಲ, ಅದೇ ಧನ. చైను కళదోగొస్తే అనో భయ ಇದೆ, దాంట్లోనే మీకు తెలుసు ఇది ధనం లేదు. మీ పర్స్ లో ఉండే క్యాష్ కళదోగొత్తేనో భయ ಇದೆ. మన జ్ఞానము మన భక్తి ధనము కదా సార్, మన జ్ఞానమే ధనము, మన భక్తే ధనము. జ్ఞాన, భక్తి, వైరాగ్య, భగవంతుడు ఏదైనా ఆ లైన్ లో మీరు వేయొచ్చు అనురాధ ఆంటీ. ఏదంతా పోగొట్టుకునే అయ్యేలేదో అదంతా ధనమే. మీ శరీరము ధనం కాదు, మీ డబ్బులు ధనం కాదు. రత్నాంటి ఏమో చెప్పారు. అన్మ్యూట్ అన్మ్యూట్ అన్మ్యూట్. మన విద్యను ఎవరు దొంగలించలేరు. విద్య అది ధనం. విద్యకు కూడా అవిద్య అని ఉంది. జ్ఞానానము దొంగతనం చేయాలి. విద్యకు కూడా అవిద్య ఉంది కదా. జ్ఞానము అజ్ఞానము లేదు, అజ్ఞానంతో జ్ఞానం వచ్చేస్తుంది. జ్ఞానం పొందినవాడు అజ్ఞానానికి మళ్ళీ రారు. విద్య పొందినవాడు అవిద్యావంతుడుగా వర్తించవచ్చు. ఓకే, అవిద్య నుంచి విద్య రాదు. విద్యుడు అవిద్యుడుగా అవిధేయుడుగా వర్తించవచ్చు. జ్ఞానుడు అజ్ఞానికి పోగరాదు. అజ్ఞానమైన మేము జ్ఞానంతో వెలుగుతాము, మరీ అజ్ఞానం రాదు. సో జ్ఞానము అనేది ధనము. ఓకే, శరీరము ధనము కదా, లౌకిక జగత్తు ధనము, ప్రాపంచిక వస్తువులు ధనము. అలా చెప్పరాదు. ఏది పోగొట్టుకుంటారో అదంతా ధనము కాదు. మరి లౌకికంలో శరీరం కూడా ధనము కాదు కదా సార్. ఆత్మాధనము. కస్తూరి మామి చెప్పింది ఏది ఆన్సరు? మమ్మలో ఉన్న ఆత్మమే ధనము సార్ అని చెప్పింది ఆన్సరు. ఆత్మాధనము. ఆత్మానికి సంబంధించిన ఏ విషయాలైనా రత్న అంటే అదంతా ధనమే. ఇప్పుడు చెప్పండి, పెద్ద లిస్టే ఉంది. భగవంతుడు ఆత్మానికి సంబంధించేవాడు, అతడు ధనుడు. ఆత్మానికి సంబంధించింది మీ జ్ఞానము, మీ భక్తి, మీ వైరాగ్యము, అది ధనము. ఆత్మానికి సంబంధించింది కాలము లేకుండా ఉండేది, అది ధనము. అంటే జనన మరణ చక్రమే లేదు మీకు, అది ధనము కదా. ఆత్మానికి సంబంధించింది మహాకోశము, అదే మీకు ధనము. సో ಲೌಕಿಕಂలో చూడండి ఫుల్ ವ್ಯತ್ಯಾಸ ಆಗ್ಬಿಡುತ್ತೆ. when you come to లౌకిక, ప్రాకృతికంలో ఏది ధనము మీకు? ఏది పోగొట్టుకుంటారో అదంతా ధనము. ఆధ్యాత్మిక విచారంలో ఏది పోగొట్టుకుండే ఉండేకి ఉంటుందో అదంతా ధనము. ಓಕೆ, ಭಗವಂತುಡಿನ ಸಂಬಂಧము, ನವವಿಧ ಸಂಬಂಧ ಹೇಳಿದ್ನಲ್ಲ ಸ್ಮಿತಾ, ದಟ್ ಇಸ್ ಆಲ್ ಧನ ಓನ್ಲಿ ಅಲ್ವಾ. ಆತ್ಮ ಚ ರಕ್ಷಕ, ಪಿತಾ ಚ ರಕ್ಷಕ ಶೇಷಿ, ಭರ್ತಾಜ್ಞೇಯೋ ರಮಾಪತಿ, ಸಾಮ್ಯಾಧಾರೋ ತಥಾತ್ಮ ಚ. ಹೇಳಿದೆ ಅಲ್ವಾ ಶ್ಲೋಕನ? ದಟ್ ಐ ಮೇಡ್ ಯು ಟು ರೈಟ್ ಆಲ್ಸೋ. ಸೊ ಇಟ್ಸ್ ಆಲ್ ಧನ ಅಲ್ವಾ. ಸೊ ಲೌಕಿಕದಲ್ಲಿ ಯಾವುದೆಲ್ಲ ಕಳ್ಕೋತಿರೋ ಅದು ಧನ. ಅವು ಅಲೌಕಿಕದಲ್ಲಿ ಯಾವುದೆಲ್ಲ ಕಳ್ಕೊಳಕ್ ಆಗೋದೇ ಇಲ್ವೋ ಅದು ಧನ. ಭೀಷ್ಮಾಚಾರ್ಯ ಸೇಸ್ now you have to decide what dana that you need. ಪ್ರಾಣಿ ಪಕ್ಷಿ ಆಗಲ್ಲ ಸ್ಮಿತಾ, ಗೊತ್ತಾಯ್ತಾ? ದನ ತಿಂದಂಗ್ ತಿಂತೀಯ ಅಂತ, ದನ ತಿಂದಂಗ್ ತಿಂತಾನೆ ಅಂತಾರಲ್ಲ, ಅದಾಗಲ್ಲ. ಒಬ್ರು ನೋಡಿದ್ರೆ ಅಕ್ಷಯ ಅಂತಾರೆ, ಇನ್ನೊಬ್ರು ನೋಡಿದ್ರೆ ಧನ ಅಂತಾರೆ. ಅಪಾರ್ಥಮು. గుడ్ దట్ యు ఎక్స్ప్రెస్ ఇట్. ప్లీజ్ నవ్వుతేనో పర్వాలేదు, ఆ నిమిషానికి నవ్వు వస్తుంది కాబట్టి గుడ్ దట్ యు పీపుల్ ఎక్స్ప్రెస్. అనురాధ ఆంటీ ఎక్స్ప్రెస్ క్షయము అక్షయము, అట్లీస్ట్ యూ కేమ్ టు నో వాట్ ఇస్ ద అర్థ, రైట్? సో నవ్వేకి కాదు, ఏమి మీ మైండ్కి వస్తుందో అది చెప్పడండి, సో దట్ యూ విల్ బి క్లియర్ విత్ అదర్ కాన్సెప్ట్ ఆల్సో. ಗೊತ್ತಾಯ್ತಾ? అర్థమైందా? ఈనాడు క్లాస్ ఒకలాగా ఉంది. ఎవరినైనా ఇప్పుడు క్వశ్చన్ అడిగితే ఖండితంగా ఎవరు ఆన్సర్ చేయరు. మరి అందరికీ అర్థమైంది. గహనమైన విచారాలు, ఇటువంటి శ్లోకాలు
నడుమ వస్తుంది. ఏమిటంటే ఉత్తగా యాక్చువల్లీ ఈరోజు యాక్చువల్లీ క్లాస్ బాగుంది సార్ ఈరోజు. దిస్ Yeah. ఎక్స్ప్లెనేషన్. Because Bhishmacharya doesn't say only the Kalyana Gunas of Lord. It is of nothing, boring. అతడుని దివ్యమైన రూపము మాత్రం చెప్తే ఏమి ఉండదు. ఒక ఫోటోగ్రాఫ్ లాగా, ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది. అతడుని మహత్తరమైన శక్తి ఎలా ఆత్మముతో కలిపి అది మమ్మల్ని నడుస్తుంది అన్నదే మెయిన్ జీవాళమైన ఫిలాసఫీ. భగవంతుడు దానికి ఎక్కడో లేదు, ఇక్కడ ఉన్నాడు. ఆ బిలీఫ్ ముందు రావాలా మీకు? ఎక్కడో లేదు. ಶ್ರೀರಂಗದಲ್ಲಿದ್ದಾನೆ, ತಿರುಮಲೆ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿದ್ದಾನೆ, ದಿವ್ಯದೇಶಾల్లో మీ ఇంటే దివ్యదేశము, మందిరాలో మీ మనసే మందిరము. ఇటువంటి శ్లోకాలే నిర్ధరించేది, మరి గ్యారంటీ ఇచ్చేది మీకు మీలో భగవంతుడు ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు. ఇటువంటి శ్లోకాలే మీకు ఆ జ్ఞానోదయం ఇచ్చిస్తే అప్పుడు భగవంతుడికి సంప్రీతి అయిపోతుంది. పర్వాలేదే, ఆ రియలైజేషన్ రావాలనే ఇన్ని అవతారాలు తీసి ఎన్ని యుగము గడిపాను, ఇప్పుడు వచ్చేసిందే, మా అనురాధ ఆంటీకి వచ్చేసిందే, మా ప్రభా ఆంటీకి వచ్చేసిందే. తగో మోక్ష, టేక్ ద మోక్ష. బికాస్ అగైన్ మోక్ష ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్. యూ హ్యావ్ ఆల్రెడీ రియలైజ్డ్ మీ విద్ ఇన్ యూ కదా. యూ హ్యావ్ ఆల్రెడీ రియలైజ్డ్ మీ విద్ ఇన్ యూ. చాలు ಅಲ್ವಾ? ನಮ್ಮಮ್ಮನ ಫ್ರೆಂಡ್ ಗೀತಾರಾವ್ ಅಂತ ಒಬ್ರು ಇದ್ದಾರೆ. ಇವನ್ ಸುಮಾ ಆಂಟಿ ನೋ ಹರ್. ಸೊ ಗೀತಾರಾವ್, ವಾಟ್ ಎವರ್ ಬಿಲೀವ್, ಐ ಡೋಂಟ್ ಗೋ ಅಗೇನ್ಸ್ಟ್ ಟು ಹರ್ ಬಿಲೀಫ್. ಎಲ್ಲೋ ಸಾಯಿ ಬಾಬಾ ಬರ್ತಾರೆ, ಶಿರಡಿ ಬಾಬಾ, ಹಿ ಕಮ್ಸ್ ಆನ್ ಸಂಬಡಿ ಅಂತ ಹೇಳಿದ್ರಂತೆ. ಶಿ ಇಸ್ ಅ ಸ್ಟಾಂಚ್ ಡಿವೋಟಿ ಆಫ್ ಶಿರಡಿ ಬಾಬಾ. ಅವ್ರಿಗೆ ಅದ್ರಲ್ಲೆಲ್ಲ ಬಿಲೀಫ್ ಇಲ್ಲ. ಯಾರೋ ಮೇಲೆ ಬರ್ತಾರೆ, ಕೈ ಮೇಲೆ ಬರ್ತಾರೆ, ಕಾಲ್ ಮೇಲೆ ಬರ್ತಾರೆ, ಮುಖದ ಮೇಲೆ ಬರ್ತಾರೆ. She doesn't believe in all that. She just went there by the force of somebody's friend. Some friend dragged her. ಅಲ್ಲಿ ಏನೋ ಅವ್ರಿಗೆ ಏನ್ ಹೇಳ್ಕೊಳ್ಳೋ ತರ, there was nothing to experience there. All bari ಸುಳ್ಳು. Just they want to mint money out of something and some pracharam. She came back and she was about to open the main door lock. ಅವಾಗ ಓಪನ್ ಮಾಡುವಾಗ ಮನಸ್ಸಿನ ಕೀನ ಓಪನ್ ಮಾಡು ಅಂತ ಕಿವಿಲ್ ಬಿಟ್ಟಂತೆ ಅವ್ರಿಗೆ ಧ್ವನಿ. ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ಶಿ ಥಾಟ್, ಈ ಶಿರ್ಡಿ ಬಾಬಾ ಯಾರೋ ಮೇಲೆ ಬರ್ತಾರೆ ಅಂತ ನಾನು ಒಳ್ಳೆ ಅಜ್ಞಾನದಿಂದ ಹೋದ್ನಲ್ಲ, he is within me ಅಲ್ವಾ. when he is within me, why I went in search of him to see him on somebody? I'm the most foolish lady who go in search of love. He is within me. Anta key tegadaga, she says she had the darshan of Shirdi Baba, illusion of Shirdi Baba. And she told me this as a miracle. I told it is not miracle. It is your mind feeling that you are implementing on Prakriti. ಈಗ ಇಲ್ಲಿ ಪರಮಾತ್ಮ ಇದಾನೆ ಅಂದ್ರೆ ಇದಾನೆ. ಇದನ್ನ ಸುಮ್ಮನೆ ನಾನು ಇದು ಯಾವುದೋ ಮೆಟೀರಿಯಲ್ ಅಂತ ತೆಗೆದು ಬಿಸಾಕಿದ್ರೆ ಇಟ್ಸ್ ಅ ಮೆಟೀರಿಯಲ್. ಇಲ್ಲ, ಇದು ಶೃಂಗೇರಿ ಶಾರದಾಂಬೆ ಅಂತ. ಇಫ್ ಐ ವರ್ಷಿಪ್ ಹರ್, ಐ ಸಿ ದೇವಿ ಇನ್ ಹರ್. ಸೇಮ್ ಥಿಂಗ್ ಹ್ಯಾಪನ್ಡ್ ಇನ್ ಯು ಆಂಟಿ. ಇಟ್ ಇಸ್ ನಾಟ್ ಅಟ್ ಆಲ್ ಮಿರಾಕಲ್. ಯು ಹ್ಯಾವ್ ಅ ಸ್ಟ್ರಾಂಗ್ ಬಿಲೀಫ್ ಇನ್ ಶಿರ್ಡಿ ಬಾಬಾ. ಯು ಸ್ಟಾರ್ಟೆಡ್ ಇಂಪ್ಲಿಮೆಂಟಿಂಗ್ ಯೋರ್ ಸೆಲ್ಫ್. ಇಲ್ಲೇ ಇರೋ ಪರಮಾತ್ಮನ್ ಎಲ್ಲೋ ಹೋಗಿ ಹುಡುಕದ್ನಲ್ಲ ಅಂತ. You name him Allah or Shirdi Baba or Yesu or Narayana or Shiva, whatever it is. Name and Rupa is not important. The power is important. The power you realized within you, and that made you to illude that power in right front of you with your own shape. ನೀವು ಆಸೆ ಪಡೋ ಶೇಪ್ ಅಲ್ಲಿ ಆ ಪವರ್ ಬಂದಿದೆ. You name him Shirdi Baba only. Doesn't matter at all. So ఇదంతా ఈ 45th 46th ఈ శ్లోకాలంతా మీ మనస్సుకి జ్ఞానము ఇచ్చేది. మీలోనే పరమాత్ముడు ఎప్పుడు ఉంటాడు, ಎప్పుడు ಫಾರ್ ಎವರ್. ಇದು ಬಂದ್ಬಿಟ್ರೆ ಮನಸ್ಸಿಗೆ ನೀವ್ ಯಾರಿಗೂ ನೋವು ಮಾಡಲ್ಲ, ನೀವ್ ಯಾರಿಗೂ ಭಾಗವತ ಅಪಚಾರ ಮಾಡಲ್ಲ. ಮೇಲೂ ಅವರಲ್ಲೂ ಪರಮಾತ್ಮನನ್ನೇ ನೋಡ್ತೀರಾ, ನಿಮ್ಮಲ್ಲೂ ನೀವು ಪರಮಾತ್ಮನನ್ನೇ ನೋಡ್ಕೋತೀರಾ. See, some people, they don't do apachara
because they have that jnanam of Bhagavata Apachara, they degrade themselves. That is also wrong. That is also Bhagavata Apachara. You're doing apachara to yourself. Please don't degrade also, because మీ లోపల పరమాత్ముడే ఉండేది. డీగ్రేడు చేయరాదు. అదే సమయము అగౌరవంగా భాగవతాన్ని వాళ్ళ దగ్గర వర్తించకూడదు అనే జ్ఞానం వచ్చిస్తే పరమాత్ముడు సర్వాంతర్యామి అనేది ప్రూవ్ అయింది కదా అక్కడే. సో ఇటువంటి శ్లోకాలే మాకి అర్థం ఇచ్చేది. అర్థమైందా? కొంచెం గొప్పమైన విషయాలు. ఐ థింక్ ఐ డ్రాగ్ టూ మచ్ బికాస్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్ కేర్ఫుల్లీ. ఓకే. అయితే ఋతు సుదర్శన కాల పరమేష్ఠి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ విస్తారస్థావరస్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాదనః కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇటువంటి విషయాలు మీరు గమనిస్తే ఒక్క సంగతి అందరికీ గమనించి రావాలా. డౌట్ ఉంటే ఫుల్ డౌటే. డౌట్ లేదంటే ఏమి డౌట్ ఉండదు, ఫుల్ క్లియర్గా ఉంటుంది. పాలు లాగా విషము కలిపితే పాల్లో విషమే. అయ్యో నాట్ జస్ట్ 1 స్పూన్ ఐ హ్యావ్ మిక్స్, యూ కెన్ డ్రింక్. అదేమి 1 లీటర్లో 1 స్పూన్ విష కలుపుతుంది. విషాలు బాదో ఏమి చేయదు, తాగండా అని చెప్తారా? అలా అదేమైనా డౌట్ అని విషయం వస్తే ఫుల్ విషయమే, ఎప్పుడు తీయలేదు. లేదు పవిత్రమైన అమృతము ఈ పాలు అంటే ఫుల్ పాలు, డౌటే ఉండదు. అటువంటి ట్రాన్స్పరెన్సీ ఇచ్చేదే మా ఫిలాసఫీ. అర్థమైందా? సో ఏం అర్థం కాలేదంటేనో నెక్స్ట్ క్లాస్లో అడగండి. ఎనీ డౌట్ ఎనీబడి? సుమా ఆంటీ, భ్రమరామామి, ಸುಮಾ ಆಂಟಿ ರಿಯಾಕ್ಷನ್ ಇಲ್ಲ, ಫುಲ್ಲಿ ಡೌಟಾ? ನಿದ್ರೆ ವಸ್ತಾ ಉಂದಾ? ಅಂಕಲ್ ಕಾಯ್ತಾ ಇದ್ದಾರೆ, ಕೃಷ್ಣ ಹೋಗಿ ಊಟ ಬಡಿಸ್ಬೇಕು ಬಿಡು ನನ್ನ ಅಂತ ಇದ್ದೀರಾ? ಎನಿ ಡೌಟ್ ಎನಿಬಡಿ? ಚಂದ್ರಿಕಾ, ಇಫ್ ಯು ಹ್ಯಾವ್ ಎನಿ ಡೌಟ್ ಪ್ಲೀಸ್ ಮೇಕ್ ಅ ನೋಟ್ ಆಫ್ ಇಟ್. ಕ್ಲಿಯರ್ಲಿ ಯು ಕ್ಯಾನ್ ಆಸ್ಕ್ ಮಿ ನೆಕ್ಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಇನ್ ಕೇಸ್ ಇಫ್ ಯು ಹ್ಯಾವ್. ವನಿತಾ, ಸ್ಮಿತಾ, ಐ ಹೋಪ್ ಐ ಆಮ್ ಕ್ಲಿಯರ್. ಕಸ್ತೂರಿ ಮಾಮಿ, ಪ್ರಭಾ ಆಂಟಿ, ఓకే. శ్రీకి ఆంటీ, రత్న ఆంటీ, అనురాధ మామి లేదా? ఓకే. నెక్స్ట్ ఫ్రమ్ 47th ఆన్వర్డ్స్ విల్ కంటిన్యూ. ఓకే. ఒకసారిమా రేపు సాటర్డే బ్యాచ్ 3 o'clock బ్యాచ్ వాళ్ళకి యాజ్ యూజువల్ ఉంటుంది క్లాస్. బాయ్. Thank you, sir. Thank you.